దినమున సమూయేలు సౌలును పిలిచాడు. ఆయన పిలిచి అన్నాడు, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. తన ప్రజల మీద నిన్ను అభిషేకించడానికి దేవుడు నన్ను పంపించాడు. నీకు గుర్తుంది కదా. అయితే ఆ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, అమాలేకీలు ఇశ్రాయేలీలు అనగా నా ప్రజల మీద, నా బిడల మీదకు, నా జనాంగం మీదకు వారు వచ్చారు. అమాలేకీలు నా జనాంగానికి ఏమి చేశారో అది నాకు గుర్తుంది. అది నాకు గుర్తుంది. వారు ఐగుప్తు నుంచి బయలుదేరగానే అమాలేకీలు వారి మీదకు దాడికి దిగారు. అది నాకు గుర్తుంది అని దేవుడు సౌలు రాజుకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మదిగా ఈ వాక్యాన్ని రాత్రి ఆలోచన చేద్దాం, ధ్యానం చేద్దాం. ఈ సభలో కూర్చున్న చాలామంది కొరకు ప్రభు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. సుమారు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఫరో సంఖ్యల మధ్య నలిగిపోయినప్పుడు దేవుడు వారిని విడిపించి మోషే అహరోనుల నాయకత్వంలో అరణ్య యాత్ర గుండా వారిని నడిపించి వారికి వాగ్దానం చేసినటువంటి పాలు తేళ్లు ప్రవహించే కనాను దేశానికి దేవుడు వారిని నడిపించాడు. ఆ ప్రయాణంలో ఆ 40 సంవత్సరాల్లో ఎన్నో యుద్ధాలు వారికి ఎదుర్కొన్నారు. ఆ 40 సంవత్సరాల యొక్క ప్రయాణం అరణ్య యాత్ర అని అంటాం. పేరుకు అది అరణ్య యాత్ర. కానీ ఆ అరణ్య యాత్రను దేవుడు అద్భుతాల యాత్రగా దేవుడు చేశాడు. పిల్లరా మనం గమనిస్తున్నప్పుడు ఎండ, భయంకరమైన ఎండ. కానీ ఆ పగలంతా దేవుడు మేఘస్తంభముగాను, రాత్రివేళ దేవుడు వారికి అగ్నిస్తంభంగాను ఉన్నాడు. చెప్పుకోవడానికి అరణ్య యాత్రే, కానీ ఒక రీతిగా చెప్పాలంటే 40 సంవత్సరాలు వారు ఏసీలో ప్రయాణం చేశారండి. పరలోకపు ఏసీ. ఆమేన్. ఇక డే అంతా కూడా కూల్గా ఉండేది, నైట్ అంతా కూడా అగ్నిస్తంభం. ఆకలేసినప్పుడు దేవుడు వారికి పరలోకం నుంచి మన్నా పంపించాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రాలు అడ్డొచ్చినప్పుడు ఆ సముద్రమును దేవుడు రహదారిగా మార్చి ఎర్ర సముద్రమును దేవుడు రెండుగా చేసి ఆ రహదారి గుండా సురక్షితంగా వారిని బయటకు తీసుకుని వచ్చాడు. ఒకటా రెండా, ఎన్నో అద్భుతాలు, ఎన్నో అద్భుతాలు. నెమ్మదిగా వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఎన్నో అద్భుతాలు దేవుడు తన ప్రజల పక్షంగా చేస్తున్నాడు. తన ప్రజల పక్షంగా దేవుడు చేస్తూ అలా వెళుతుంటే వారు ఇంచుమించుగా 6 లక్షల మంది కాల్బలం, నడవలేని వారు చాలామంది, ఇంచుమించు ఒక 15-20 అరౌండ్ 15 to 20 lakh పీపుల్. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంతమంది ప్రజలు ప్రయాణంలో కొన్ని మార్గాల గుండా వారు వెళ్ళాలి కదా. వారు వెళ్ళే సమయంలో ఆయా పట్టణాలు, ఆయా పల్లెలు, ఆయా ప్రాంతాల గుండా వెళ్ళే ఆ క్రమంలో, అయ్యా మేము మీ రోడ్డు గుండా వెళుతున్నాం, కొంచెం మాకు దారి ఇవ్వండి అంటే కొన్ని ప్రాంతాల వారు ఇచ్చేవారు. ఏ ప్రాంతం వారు దారి ఇచ్చేవారో ఆ ప్రాంతం వారిని దేవుని బిడ్డలు ఆశీర్వదించి ఆ ప్రాంతాన్ని దీవించి వెళ్ళిపోయేవారు. కొన్ని ప్రాంతాల వారికి అర్థం కాక మా ఊరు రావద్దు, మా పట్టణం రావద్దు అని అనేవారు. మరలా దేవుని బిడ్డలు రిక్వెస్ట్ చేసేవారు ఇశ్రాయేలీలు. లేదండి మేము ఈ మార్గం గుండా దాటి వెళ్ళిపోతాం అని చెప్తే ఒప్పుకునేవారు కాదు. ఇక ఒప్పుకోకపోతే వారు మార్గంలో ఆ రూట్ వెళ్ళాలి కాబట్టి యుద్ధం చేయాల్సి వచ్చేది. యుద్ధం జరిగింది అని అంటే దేవుని బిడ్డలకు విజయమే వచ్చేది. హల్లెలూయా. నెమ్మదిగా కొంచెం నాతో పాటు వాక్యం ఆలోచించాలని కోరుతున్నాను. రాజేష్ పాస్ గారు మంచి దైవజనులు, వారు మీకు లోతైన సత్యాలు నేర్పిస్తారు. ఈ రాత్రి మనందరం కలిసి వాక్యం ఆలోచన చేద్దాం. ఓకేనమ్మా, అందరం కలిసి వాక్యం ఆలోచన చేద్దాం. పిల్లరా, కొన్ని ప్రాంతాల వారు అనేవారు రావడానికి వీల్లేదు అనేవారు. మరలా రిక్వెస్ట్ చేసేవారు, అవ్వదు మా ఊరు రావడం, డోంట్ క్రాస్ అవర్ విలేజ్, డోంట్ క్రాస్ అవర్ సిటీ అనేవారు. ఇక తప్పదు, యుద్ధం జరిగేది. ఆ యుద్ధంలో దేవుడు మాత్రం తన బిడ్డలకు విజయం ఇచ్చేవాడు. బాషాను రాజులు అయినటువంటి ఓగు, అతను 18x9 అంత పెద్ద మంచం కావాలి, అంత అజానుభావుడు, రాక్షస దేహం గలవాడు. అలాంటి రాజులనే దేవుడు వీరి కొరకు ఓడించాడు.
ఇప్పుడు అలాగూ వెళుతున్నటువంటి ప్రయాణంలో దయచేసి వినాలి, యుద్ధము అంటే ఎప్పుడూ కూడా ముందస్తుగా చెప్పబడాలి. వెనక నుండి వచ్చేది యుద్ధనీతి కాదు, ముందు ప్రకటించాలి. కానీ ఇలా జరుగుతూ ఉండగా ఏం జరిగిందనంటే, ఒకానొక సమయంలో వారి ప్రయాణంలో ఒక జనాంగం, వారి పేరు అమాలేకీయులు. ఈ అమాలేకీయులు యుద్ధానికి వస్తున్నామని చెప్పకుండానే, చెప్పాలంటే వారికి వీరికి ఇక ఆ టైంలో గొడవ పెట్టుకోవడానికి ఏమాత్రం కూడా చిన్న కారణం కూడా లేని సమయంలో వారు రెఫీదీములో దిగినప్పుడట అమాలేకీయులు దేవుని బిడ్డల మీదకు సడన్గా దాడికి వచ్చారు. యుద్ధం అనేది ముందు ప్రకటించబడింది అనుకోండి, దానికి కొంచెం ప్రిపేర్ అవుతారు, రెడీ అవుతారు, ఆయుధాలు సమకూర్చుకుంటారు, మొత్తం మీద పోరాటంలో ఎవరొకరు గెలుస్తారు. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ యుద్ధం వస్తే ఎంత నిపుణులైనా కొంచెం వాటమి పాలవుతారు. అందుకనే అమాలేకీయులు అనగా ఏంటంటే సడన్గా యుద్ధానికి వచ్చేవారు అని అర్థం. సడన్గా యుద్ధానికి వచ్చేవారు. ఒక మాటలో చెప్పాలంటే సడన్ అటాక్ అని చెప్పాలి. సడన్ అటాక్. అందరూ చెప్తారండి ఒకసారి ఆ మాట. ఈ రాత్రి ప్రభు నాకు ఈ మాట జ్ఞాపకం చేశాడు. దేని కొరకంటే, ఇక్కడ కూర్చున్న చాలామంది జీవితంలో ఎన్నో పోరాటాలు, జీవితంలో ఎన్నో యుద్ధాలు, జీవితంలో అరణ్య యాత్ర, ఎండకు ఎండారు, మంచుకు తడిశారు, సముద్రాలు దాటారు, బాషాన్ రాజు లాంటి ఓగు లాంటి స్పిరిట్ చేత పోరాడారు. కానీ నీ లైఫ్లో అమ్మగారు, నీ లైఫ్లో ఈ అమాలేకు అనేటువంటి ఒక శత్రువు, అమాలేకు అంటే ఏమనుకున్నాం చెప్పండి, సడన్గా నీ మీద దాడి చేస్తున్నాడు. ఈ సడన్గా దాడి చేసినప్పుడు కొన్నిసార్లు కొంత లాస్ అయ్యారు, కొంత ఆరోగ్యం పాడయ్యింది, కొంతగా అవమానం పాలయ్యారు. ఈ ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చినటువంటి అమాలేకు యుద్ధం, అమాలేకుతో యుద్ధం. అంతెందుకండి, ఎప్పుడో కాదండి, ఈ మీటింగ్కి రావడానికి ముందు కూడా ఈ రాత్రి కొంతమంది అమాలేకుతో యుద్ధానికి, అమాలేకు పోరాడుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎంతో ప్రేమగా చూసే భర్త ఏమో గత 2-3 రోజులుగా మీ మీద కసుబుస్తులు ఆడుతున్నాడు, మీకే అర్థం అవట్లేదు. అసలు అర్థం అవట్లేదు, ఎందుకు ఆయన చిరాకపడుతున్నారో మీకు అర్థం అవట్లేదు. అదే అమాలేకు యుద్ధం. లోబడే భార్య, విధేయుడైన కొడుకు, మీ మాట వినే కూతురు, గత వారం రోజులుగా అంత అల్లకల్లోలంగా అసలు మీకు రీజన్ తెలియడం లేదు. ఇలాగెందుకు అయిందో మీకు అర్థం అవడం లేదు. నీవు ఆఫీస్లో చేస్తున్నట్టున్నావు, నీవు ఒక వ్యాపారం చేస్తున్నట్టున్నావు, ఈవెన్ దైవ సేవకులు కూడా ఒక సడన్ అటాక్ ప్రాబ్లం. ఎంతో నమ్మకస్తుడైనటువంటి ఆ విశ్వాసి, ఎంతో నమ్మకంగా ఉండేటువంటి బిడ్డలు సడన్గా మారిపోయారు. సడన్గా వారు కాస్త కొంచెం దాడి చేశారు. ఈవెన్ ఈ సభలు దేవుని మహిమార్థమే జరుగుతుండగా ఈ సభల మీద కూడా అమాలేకు యుద్ధం సడన్ అటాక్ లాగా, ఊహించని వ్యక్తి నుండి ఊహించని సమయంలో వచ్చే దాడే అమాలేకు యుద్ధం. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. అందరూ దేవుని స్తుతిస్తామా? ఊహించని వ్యక్తి నుండి, యూ డోంట్ ఎక్స్పెక్ట్ ప్రాబ్లం ఫ్రమ్ సచ్ ఏ పర్సన్. ఆ వ్యక్తి నుంచి నువ్వు ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయవు, ఆ వ్యక్తి నుంచి నీవు ఆ నెగిటివ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయవు. అలాంటి వ్యక్తుల చేత ఇబ్బంది పడుతున్నటువంటి వారు కొందరున్నారు. అలాంటి సమయంలో దేవుని బిడ్డలు కాస్త అంటే ఆ యుద్ధంలో ఎప్పుడు విజయాలు వస్తాయి, కానీ ఇది సడన్ యుద్ధం కదా, సడన్గా అనేసాడు కదా మాట, సడన్గా వారు తిరుగుబాటు చేశారు కదా. అందుకని యెహోషువ కాలంలో యెహోషువ యుద్ధం చేశాడు, కానీ మొదట్లో కొంతమంది చనిపోయారు వాళ్ళ పక్షాన. అప్పుడు మోషే గారు చేతులెత్తి దేవుని బిడ్డల కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. మోషే చేతులెత్తి ప్రార్థన చేయగా ఇశ్రాయేలుకు గెలుపు రావడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం. చేతులెత్తి అందరూ దేవునికి స్తోత్రం చేద్దామండి. పాస్టర్ రాజేష్ గారిని దేవుడి ప్రాంతానికి పంపింది. ఈ ప్రాంతంలో దేవుని పరిచర్య చేయిస్తున్నది.
ఇంకా ఇక్కడ చాలామంది అభిషేక్తులు దైవజనులు ఉన్నారు. పిల్లరా, ఈ దైవ సేవకులు చేతులెత్తి ప్రభుకు ప్రార్థించడం ద్వారానే మన కుటుంబాల్లో గెలుపు వస్తుంది, మన బిడ్డలకు విజయం వస్తుంది, మన కుటుంబాలకు క్షేమం కలుగుతోంది. పెద్ద ఆయన మోషే చేతులు బరువెక్కినప్పుడు చేతులు ఇలా దించేవారు. వెంటనే ఏం జరిగేదంటే దేవుని బిడ్డలు ఓడిపోయేవారు. అప్పుడు మరలా డాడీ చేతులు అంటే మేము ఓడిపోతున్నామని యెహోషువ చెప్తుంటే మరలా మోషే చేతులు పైకెత్తేవాడు. మోషే చేతులు పైకెత్తగా దేవుని బిడ్డలకు విజయం వచ్చేది. ఇక చేతులు బరువెక్కినప్పుడు ఇద్దరు అహరోను హూర్ అనేటువంటి వారు వెళ్ళి దైవ సేవకుని చేతులను బలపరిచారు. పిల్లరా, మొత్తం మీద ఆ యుద్ధంలో విజయం దేవుని బిడ్డలకు వచ్చింది. నాతో పాటు ఆలోచిస్తున్నారు కదా, తెలిసిన విషయమే, సండే స్కూల్ కథ ఇది. యుద్ధములో విజయం దేవుని బిడ్డలకు వచ్చింది, కానీ ఆ యుద్ధము జరిగిన తీరుందు చూశారు. సడన్గా వచ్చిన ప్రాబ్లం కాబట్టి, సడన్గా వచ్చిన యుద్ధం కాబట్టి కొందరు ఓడిపోయారు. ఆరంభంలో దైవ సేవకుడు చేతులు పైకెత్తాల్సి వచ్చింది. ఇద్దరు అంటే ఒక సడన్ ప్రాబ్లంను చాకచక్యంగానే దేవుని ఆత్మ జ్ఞానము చేత వారు యుద్ధంలో గెలుపొందారు. ఇది ఎక్కడ జరిగిందని అంటేనండి, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో జరిగింది. ఇక మీరు చూడవసరం లేదు. యుద్ధంలో కొంతమంది నష్టపోయారు కదా, యుద్ధంలో కొంచెం ఓటమి పాలయ్యారు కదా, వారు కాస్త కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ ఆ తర్వాత వారు నిలదొక్కుని ముందుకెళ్ళిపోతూ వచ్చారు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామండి. వారు ముందుకెళ్ళిపోతుండగా మొత్తం మీద తర్వాత కూడా చాలా యుద్ధాలు అయ్యాయండి. తర్వాత కూడా చాలా పట్టణాలు స్వాధీనపరచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది నిర్గమాకాండం అండి. ఆ ప్రాబ్లం అయ్యి నిర్గమాకాండం తర్వాత ఏ పుస్తకం వచ్చింది? లేవియకాండం. ఆ తర్వాత సంఖ్యాకాండం. ఆ తర్వాత ద్వితీయోపదేశం. అందరూ మాట్లాడదామా? ఆ తర్వాత యెహోషువ పుస్తకం. ఆ తరువాత న్యాయాధిపతుల పుస్తకం. ఆ తదుపరి రూతు పుస్తకం. ఆ తదుపరి సమూయేలు మొదటి పుస్తకం. అంటే చాలా వందల సంవత్సరాలు గడిచిపోయింది ఆ గొడవ జరిగి. ఆ ప్రాబ్లం అయ్యి చాలా వందల సంవత్సరాలు అవి కాలగమనంలో జరిగిపోతూ వచ్చాయి. చెప్పాలంటే ఆ కాలపు బాధితులు ఇప్పుడు లేరు కూడా. వారి కుటుంబాలు కూడా అప్పుడు ఎప్పుడో జరిగినటువంటి నష్టాన్ని వారు మర్చిపోయారు కూడా. కానీ ఒక మాట, ఇశ్రాయేలుకు దేవుడు మొదటి రాజుగా సౌలును అభిషేకించిన తరువాత ఒకానొక దినమున దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, సౌలా, నా పిల్లలు, నా జనులు, నేను పేరు పెట్టుకుని నా సొత్తైన జనాంగమని నేను ఏర్పరచుకున్న నా దేవుని బిడల మీదకు అమాలేకీలు చేసింది నాకు జ్ఞాపకమే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సిస్టర్, నేను నీ కొరకే చెప్తున్నాను. బ్రదర్, మీ కొరకే ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు ఎవరెవరు అన్యాయం చేశారో, ఎవరెవరు సడన్గా నీ మీద దాడి చేశారో, ఎవరెవరు మీ కుటుంబాన్ని ఎలాగైనా సరే అవమానం పాలు చేయాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఆ ఇబ్బంది పెట్టిన వారిని నువ్వు మర్చిపోయావు, కానీ నీవు ఆరాధించే దేవుడు మర్చిపోలేదంట. వారిని ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఈ వచనం చదివినప్పుడు నేను చాలాసార్లు చదువుకుంటున్నాను. ఇటీవల నేను చాలాసార్లు ఈ వచనాన్ని ధ్యానిస్తున్నాను నేను. ఎందుకంటే నన్ను బాధించిన వారిని ఆ కష్టాల నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు నేను కొంచెం బాగానే ఉన్నాను కాబట్టి నేను మర్చిపోయాను, కానీ నేను ఆరాధించే దేవుడు మర్చిపోలేదు. హల్లెలూయా. సౌలు కూడా తెలియదు హిస్టరీ. ఎప్పుడు ప్రభువా నా టైంలో అమాలేకీయులు యుద్ధం రాలేదనుకుంటున్నాడు ఈయన. ఈవెన్ సమూయేలు కూడా తెలీదు. సమూయేలు కూడా తెలియదండి. అంతకుముందు ఉన్నటువంటి రూతు చరిత్రలో లేదు, యెహోషువలో లేదు. ఎప్పుడో జరిగిన సంఘటనను నీవు ఆరాధించే పరలోకపు దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. ఆయన అంటాడు ఒక మాట, వారు ఐగుప్తులో నుంచి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి, అంటే మార్గంలో నా బిడ్డల మార్గంలో విరోధులై వచ్చారు. అందరూ ఒకసారి ఆగకుండా ఒక 2 నిమిషం దేవునికి స్తోత్రం చేద్దామండి. అందరూ స్తోత్రం చేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రబ షకడే ధేరిలా రబస్య
దయచేసి వినండి పిల్లారా, ఇదిగో నీ కొరకే ప్రభు చెప్తున్నాడు. నీ లైఫ్లో, నీ జీవితంలో, నీ వచ్చిన ఈ ప్రయాణంలో, నీ వచ్చిన ఈ మార్గంలో నీ మీద దాడి చేసిన వారు చాలామంది ఉన్నారు. నిన్ను అవమానపరిచిన వారు చాలామంది ఉన్నారు. నిన్ను ఇబ్బంది పెట్టిన వారు చాలామంది ఉన్నారు. ఈ మార్గంలో నువ్వు ఇంతవరకు వచ్చావంటే, ఈ స్థాయికి వచ్చావంటే, ఇప్పుడు ఈ స్థాయిని అందరూ చూస్తున్నారు. కానీ ఈ స్థాయికి నీవు రావడానికి ముందు, నీ కుటుంబం రావడానికి ముందు, నీవింతగా సెటిల్ అవ్వడానికి ముందు నీ మీద అవమానకరమైన మాటలు మాట్లాడి సడన్గా దాడి చేసిన వారందరినీ దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. దేవుడు ఇప్పుడు అంటాడు, వారిని పూర్తిగా నిర్మూలము చేయి. వారి మీద కనికరం చూపొద్దు. వారిని కనికరింపక నువ్వు వారిని పూర్తిగా నిర్మూలము చేయమని దేవుడు రాజుగారికి చెప్తున్నాడు. ఎప్పుడంటది? ఒకానొక దినమున. అలా ఉందండి మొదటి మాట. అందరూ చెప్పండి. అది ఒకానొక దినం అంటే సమ్డే నేను అనుకుంటున్నాను. ఒకానొక దినము నీ కొరకు ఈరోజే, నీ కొరకు ఈరోజే బ్రదర్, నీ కొరకు ఈరోజే, ఈ 3 దినాల్లోనే వన్డే దేవుడు నీ కొరకు మాట్లాడుతున్నాడు. నిన్ను గాయపరిచిన వారిని, నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. అందుకే నాకు ఈ మాట ఏమర్థం చేసిందంటే, నన్ను గాయపరిచిన వారిని నేను గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఆమేన్. నన్ను గాయపరిచిన వాళ్ళు నేను గుర్తుపెట్టుకోక్కర్లేదు, ఎందుకంటే నా దేవుడు గుర్తుపెట్టుకుంటున్నాడు కాబట్టి. అర్థమైతే ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామండి. నిన్ను ఇబ్బంది పెట్టారే నీ ఆఫీస్లో, నిన్ను ఇబ్బంది పెట్టారే, నీ బిడ్డలను ఇబ్బంది పెట్టారే, నువ్వు జ్ఞాపకం పెట్టుకోకు. ఎందుకంటే ద లార్డ్ రిమెంబర్స్, నాకు జ్ఞాపకమే, నాకు గుర్తుంది అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకసారి మీకు అర్థమైందని వాక్యం అర్థమైందా? ఈ మాట అర్థమైందా? అయితే ఒకసారి ప్రక్కలతో చెప్తాను, నేను బాధ పెట్టిన వాళ్ళందరినీ దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిన్ను గాయపరిచిన వాళ్ళు దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. చాలాసార్లు వారిని మనం గుర్తుపెట్టుకుని భోంచేయడం మానేసాం, వారిని గుర్తుపెట్టుకుని నిద్రపోవడం మానేసాం, వారిని గుర్తుపెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. ఈ రాత్రి శుభవార్త ఏంటి తెలుసా? అసలు నువ్వు గుర్తుపెట్టుకోకుండా దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. నీ మార్గములో నీకు విరోధులైన వారిని ఎంతగా దేవునికి బాధ ఉందంటే, ఆ రోజు వారు సడన్గా దేవుని బిడ్డల మీద తిరుగుబాటు చేశారా, దేవుని బిడ్డలను ఇబ్బంది పెట్టారా? కానీ 17వ అధ్యాయం నిర్గమాకాండం చివరిలో ఉంటున్న మాట ఏంటి తెలుసా? దేవుడు అంటాడు, అమాలేకీయులు నా సింహాసనమునకు విరోధముగా లేచి. అంటే దేవుని బిడ్డలను ఎవరైనా ఏమైనా అంటే దాని అర్థమేమనగా దేవుని సింహాసనానికి విరోధంగా చెయ్యెత్తినట్టే. మీకు విరోధంగా ఎవరైనా మాట్లాడితే మీకు కాదు విరోధంగా, దేవుని సింహాసనానికి విరోధంగా చెయ్యెత్తినట్టు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు ఈ వాక్యం అర్థమే సంతోషంగా ఉంటుంది. గంభీరమైన స్తోత్రం చెప్పగలరండి. మరలా నీకు విరోధంగా ఎవరైనా మాట్లాడితే వారు చెయ్యెత్తారు. దేని మీద? దేవుని సింహాసనం మీద. దేవుని సింహాసనం ఎవరికైనా చెయ్యెత్తడానికి అవుతుందా? అందుకే దేవుడు అన్నాడు, అందుచేతనే తరతరములకు నాకు అమాలేకుతో యుద్ధం జరుగుతుంది. అమ్మా, నీ మీద సడన్గా దాడి చేస్తున్న వారు ఎవరినైనా దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. ఇది సౌలుకి ఇవ్వబడిన అసైన్మెంట్. దానికి ముందు దేవుడు చెబుతున్న మాట ఏంటి తెలుసా? 15వ అధ్యాయం మొదటి వాక్యంలో, తన జనుల మీద నేను నిన్ను రాజుగా అభిషేకించాను. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, సౌలు నేను రాజుగా అభిషేకించాను తన ప్రజల మీద. దేవుడు సౌలును రాజుగా అభిషేకించాడు కదా. ఇశ్రాయేలుకు మొదటి రాజు అయిన సౌలుని ఎలాగ అభిషేకించాడు? 9వ అధ్యాయంలోకి మనం వెళితే వేగంగా మనం నేర్చుకుందాము. ఒక ధనవంతుని కొడుకు సౌలు, ఒక భాగ్యవంతుని కుటుంబంలో పుట్టాడు సౌలు. ఆ ధనవంతుని కుమారుడైన సౌలు కీషు కుమారుడు, యవనస్తుడు, వెరీ గుడ్ యంగ్ మ్యాన్. అంత మాత్రమే కాదటండి, ఆయన అందరికంటే హైట్ అంటే సౌలు అందరికంటే హైట్. చాలా హ్యాండ్సమ్ యంగ్ బాయ్, యంగ్ మ్యాన్ ఆయన. ఒకరోజు వాళ్ళ నాన్నగారు పిలిచి అన్నారు సౌల్ని, సౌలిట్రా. ఏంటి నాన్న? మన గాడిదలు తప్పిపోయాయి, నువ్వు వెళ్ళి గాడిదలు తీసుకురా అన్నాడు. గాడిదలు వెతికి తీసుకురా అన్నాడు. ఒకసారి మీరు నాతో పాటు ఆలోచిస్తారండి. చాలా అందమైన యువకుడు అండి, ధనవంతుని కొడుకు. వాళ్ళ నాన్నగారు పిలిచి అంటారు, రే సౌలు, నువ్వు వెళ్ళి ఒక పనివాడిని, మన పని వాళ్ళు ఒకరిని తీసుకుని వెళ్ళి
గాడిదలు వెతికి తీసుకురా అన్నాడండి. ఈ కాలపు సౌలు అయితే ఏమంటాడంటారు? నాన్న గాడిదల పని నాకెందుకు, అసలు గాడిదలే పెంచుకోవద్దు అంటున్నాను నేను, ఇలాగేమొద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడు కదండి. సౌలట తన తండ్రి మాటకు లోబడి విధేయుడై గాడిదలు వెతకడానికి వెళ్ళాడట. దేవుడు ఎవరిని అభిషేకిస్తాడు, దేవుడు ఎవరిని వాడుకుంటాడు, దేవుడు ఎవరిని ఉన్నత స్థానం తీసుకొస్తాడో నెమ్మదిగా వాక్యాన్ని బట్టి ఆలోచన చేద్దాం. ఎవరిని అభిషేకిస్తాడో తెలుసండి, ఎవరైతే ముందు తమ తండ్రికి తమ తల్లికి లోబడతారో దేవుడు వారిని అభిషేకిస్తాడు. ఇక్కడ చాలామంది యవ్వనస్తున్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు. మీరు చక్కగా ఇక్కడ చాలా ప్రశాంతంగా కూర్చుని వాక్యం వింటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు హయ్యర్ పొజిషన్కి రావాలంటే ముందు మీ డాడీ మాట వినాలి, మీ మమ్మీ మాట వినాలి. అది ఏ మాట? గాడిదలు వెతికి తీసుకురమ్మంటే అంటే ఆ పని కొంచెం చెప్పుకోవడానికి ఇబ్బందే కదండి. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారా సాల్ అంటే మా నాన్న పని చెప్పాడు. ఎక్కడికి? అంటే గాడిదలు ఏంటరా ఈ టైంలో, గాడిదలు ఏంటి అని అంటారు. కానీ సౌలు వాళ్ళ నాన్న పని చేయడానికి ఇష్టపడ్డాడు, వాళ్ళ నాన్న చెప్పింది చేయడానికి ఇష్టపడ్డాడు. వెళ్ళాడట. వెళితే 3 రోజులు అయిపోయాక 9వ అధ్యాయం వేగంగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. 3 రోజులు అయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, సౌలు అన్నాడు తన పనివాడితో, రే మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. గాడిదలు దొరకలేదు. ఇంటికి వెళ్ళిపోదామంటే ఆయన అంటాడు, అయ్యగారండి మనం ఇంటికి వెళ్ళిపోతే మరి డాడీ గాడిదల కోసం కదా మనల్ని పంపించారు, మరి అవి తీసుకెళ్లకుండా డాడీ ఏమని అంటారంటే, వాక్యం చెప్తుందండి, ఒక మాట అంటాడు సౌలు, నా నాన్న మా తండ్రి గాడిదల కొరకు చింతింపక మన కొరకు విచారించు కదా, గాడిదల కొరకు విచారింపక మన కొరకు విచారిస్తాడు. ఆశ్చర్యం అండి. ఆ మాటలు మనం గమనిస్తే, డాడీ నాకు పని అప్పచెప్పారు కానీ 3 రోజులు అయిపోయింది కనుక మా డాడీకి ఇప్పుడు నా మీద బెంగ వస్తుంది, నా గురించి హీ కన్సర్న్ ఫర్ మీ, హీ కేర్స్ ఫర్ మీ, ఆయన నా గురించి బెంగ పెట్టుకుంటాడు అని అని అంటాడు సౌలు. అంటే దేవుడు ఎవరిని హెచ్చిస్తాడంటే, మొదటిది తండ్రి మాటకు లోబడి ఏ పనైనా చేసేవాళ్ళని హెచ్చిస్తాడు. 2, బయటికి వెళ్ళిన ఏ కొడుకైనా ఏ కూతురికైనా ఏ మైండ్ రావాలి తెలుసండి, 5 అయిపోయింది, కాలేజీ టైం అయిపోయింది, 5 అయిపోయింది కాబట్టి మా డాడీ నేను ఇంకా రాలేదు ఏంటని కంగారు పడతారు అనేటువంటి భావన బిడ్డలకు ఉండాలి. ఎంతమంది బిడ్డలకు అది ఉందండి? పిల్లలు లేట్ అయ్యే కొద్దీ మమ్మీకి కంగారు పెరుగుతుంది, పిల్లలు లేట్ అయ్యే కొద్దీ డాడీకి చాలా కంగారు పడుతుంది. కానీ చాలామంది పిల్లలు కాలేజ్ అయ్యాక 9-10 గంటలకు ఇంటికి వస్తున్నారు, స్కూల్ అయ్యాక అలాగూ షికారులు చేసుకుంటూ వస్తున్నారు, కొంతమంది చర్చ్ అయ్యాక షికారులు చేసుకుంటూ వెళుతున్నారు. ఎవరి కొరకు నాకు తెలియదు. యేసయ్య నామములో మొదటిగా మీకు బయటికి వెళ్ళగానే అలా ఒకసారి బయటికి రాగానే వెంటనే పిల్లలకి ఏ ఆలోచన రావాలో తెలుసా? మా మమ్మీ నా గురించి ఆలోచిస్తుంది, మా డాడీ నా గురించి ఆలోచిస్తారు. తల్లి తండ్రి అంటే 2 మాటలండి. ఒకటి, మనకు పరమ తండ్రి మన దేవుడు, ఆయన మనకు తండ్రి. 2వది, మనకు భౌతికంగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. 3వది, మనల్ని ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి మన సంఘ కాపర్లు, మన యొక్క తల్లిదండ్రులు. ఆమేన్. ఒప్పుకుంటున్నారండి? అందుచేతనే ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారిలో రాజేష్ పాస్టర్ గారికి అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఈ మీటింగ్కి మన చర్చి విశ్వాసులే 1-2 మిస్ అయిపోతుంటారు. ఆ రాని విశ్వాసి గురించే దైవజనులకు వేదనగా ఉంటుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందండి. ఆదివారం అందరూ వస్తారు కదా, చాలా హ్యాపీ అవుతారు పాస్టర్ గారు. కానీ ఆదివారం మీరు కొన్ని ఆదివారాలు మిస్ అయిపోతున్నారు చూశారు. ఒక్కొక్క ఉపవాసం కూడడానికి మీరు మిస్ అయిపోతున్నారు చూశారు. మీరు మిస్ అయిపోయిన వారి గురించి, వచ్చిన వారిని బట్టి హ్యాపీ అవుతూనే రాని ఆత్మీయ బిడ్డ గురించి దైవజనునికి చింత, దైవజనునికి వేదన, దైవజనుడు వారి గురించి ఆలోచిస్తాడు. ఈ రాత్రి వచ్చిన వాళ్ళు ఒక విషయం గమనించాలి. మీరు ఎప్పుడైనా చర్చిలో ఏ సెషన్ అయినా మిస్ అయిపోతే ఆ రోజు మీ దైవజనుడు మిమ్మల్ని గురించి వేదన పడుతున్నాడు. తండ్రిని దేవుడు వేదన పడుతున్నాడు. 2వది, మిమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్న మీ దైవజనుడు మీరు రాలేదని కన్సర్న్ కలుగుతుంది. అందుకనే మీటింగు జరుగుతుండగా నెక్స్ట్ సెషన్లోనూ వచ్చి ఆదివారం అయ్యగారు అడుగుతున్నారు, ఏమా పోయిన వారు రాలేదేంటి అని అడుగుతున్నారు. అది వేదనతో, బాధతో, మీ మీద ఉన్న కన్సర్న్తో దైవజనుడు అడుగుతున్నాడు.
అందరూ అడిగేశారు అయ్యగారు మమ్మల్ని అంటున్నావు నువ్వు. ఎందుకు అడుగుతున్నారు పాస్టర్ గారు నిన్ను? ఒకటే, అయ్యో రాత్రి నువ్వు వచ్చి ఉంటే రాత్రి మాట్లాడిన దైవజనుని మాట నీ కుటుంబానికి ఎంతో దీవెనకరం కదా అని నిన్ను గురించే పాస్టర్ గారు ఆలోచించారు. ఎంతమందికి అర్థమవుతుందండి? మీకు బాగా అర్థమవడానికి చెప్తాను. మమ్మీ బూర్లు ఉండింది, పెద్దోడు బయటికి వెళ్ళాడు, చిన్నోడు ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు వేడివేడి బూర్లు చిన్నోడికి పెడుతూనే అమ్మ ఏమంటుంది తెలుసా? అన్నయ్య లేడమ్మా, అన్నయ్య లేడమ్మా, అన్నయ్య ఉంటేనా, అన్నయ్య ఉంటేనా. అది ఇప్పుడు చిన్నోడు ఏమనుకుంటే తెలుసా? ఊర్లు మాకు కాదన్నమాట, అన్నయ్య కాదన్నమాట అంటూనే తినేస్తుంటాడు. మొత్తం మీద లేటుగా వస్తాడు కదా, 5 o'clock 6 o'clock అన్నయ్య రాగానే అమ్మ ఏమంటా తెలుసా? అయిపోయినాయా తిరుగుళ్ళు, ఇంకా లేటుగా రాకపోయావా అంటుంది. వాడు అంటాడు పెద్దోడు, అందుకే రాను, మరి వచ్చి రాగానే తిడతావని రానంటాడు. అసలు నిజంగా అమ్మ ఎందుకు అలాగన్నది? అరే ఆ టైంలో నీ ఉండుంటే ఈ వేడి బూర్లు తిందువు కదా అని. మాకు అర్థమవుతుందండి అన్నవారు. రాత్రి మీరు రాలేదు కదా, అదే దైవజనుని వేదన. పోయిన ఆదివారం మీరు రాలేదు కదా, అదే దైవ సేవకుని యొక్క ఆలోచన. ఎందుకో తెలుసా? పోయిన ఆదివారం దేవుడు అభిషేకంతో మాట్లాడారు, ఆరాధనలో దేవుడు తన ప్రజలను దీవించాడు. ఈవెన్ ఈ రాత్రి మీటింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా ఆలస్యంగా వస్తే వారి గురించి కూడా దైవ సేవకులు పాస్టర్ రాజేష్ గారికి ఒక కన్సర్న్. ఎందుకో తెలుసా? షారోన్ పాస్టర్ మంచి ఆరాధన చేశారు, ఆ ఆరాధనలో మీరు వచ్చి ఉంటే దేవునితో కనెక్ట్ అవుతురు కదా, లేటుగా వచ్చారేంటి? అందుకని మీటింగ్ అవ్వగానే మీరు వచ్చారు, కానీ మీరు వచ్చి ఎంత మొత్తం మీద లేటుగా వచ్చేందుకు ఏదో సర్దుబాటు పనులు చైర్లు అయి సర్దుతున్నావు, కానీ వెంటనే అడుగుతారు, ఎవరు ఫస్ట్ రాలేదే అని అడుగుతారు. అందుకని కనబడకుండా వెళ్ళిపోయేవాళ్ళు కొందరు. But Saul was a very good son, మంచి కొడుకు ఆయన అనుకున్నాడు ఇప్పుడు గార్ధబొమ్మల కొరకు కాదు, మా నాన్న నా గురించి ఆలోచిస్తాడు. వెంటనే సౌలుతో వచ్చిన అసిస్టెంట్ అన్నాడు, సార్ మనం వెళ్ళిపోయే ముందు ఒక మాట అండి, ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు. అమ్మ 9వ వాక్యం అది చదవగలరు? అది ఇదిగో ఎన్నో వచ్చినమ్మ? 6వ వచనం చదవండి. ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. చేతులెత్తి ఒకసారి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చేద్దాం. దేవుడి సంఘాన్ని ఈ వచనం ప్రకారం దీవించబోతున్నాడు. దేవుడి పరిచర్ని వచనం ప్రకారం దీవించబోతున్నాడు. దేవుడి పరిచర్య కొరకు ఈ మాటను ఈ ఊరిలో, ఈ ప్రాంతములో, ఈ మండలములో, ఈ జిల్లాలో ఈ మాటను చెప్పించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మార్గములో వెళ్ళిపోతున్నటువంటి ఒక వ్యక్తి, మార్గములో వెళ్ళిపోతున్న ఒక వ్యక్తులు వారు ఆ ప్రాంతం వారు కాదు, వారు ఆ సంఘానికి చెందినోళ్ళు కాదు, వారు ఆ ఏరియాకి చెందినోళ్ళు కాదు. వారు మార్గములో వెళ్ళిపోతూ ఉంటే ఒక మాట పలకబడుతుందంట. ఆ మాట ఏంటో తెలుసా? ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏమి చెప్పునో అది తప్పక నెరవేర్చబడును. అందరూ చేతులెత్తుదాం ఒకసారి. ఇదిగో ఈ యొక్క హైవేలో దేవుడి ప్రాంతమును ఉన్నతంగా దేవుడు చేశారు కదా. మనం ఇటు నరసాపురం దగ్గరలో, ఇటు మల్కీపురం దగ్గరలో మెయిన్ జంక్షన్లో ఉన్నారు ఈ సంఘం. ఆమేన్, హల్లెలూయా. ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్య కేంద్రంగా ఉంది. నిశ్చయంగా అందరూ చేతులెత్తి ఒకసారి ప్రభువును స్తుతిద్దాం. ఓ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతం గుండా వెళ్ళే వారందరూ ఈ మాట పలకబోతున్నారు. పాస్టర్ రాజేష్ గారు, యేసయ్య నామములో మీ పరిచర్ను దేవుడు ఆ రేవులో దాటేవారిని, ఆ ప్రయాణం చేసేవారిని, ఈ మార్గం గుండా వెళ్ళేవారిని, హైవే గుండా వెళ్ళేవారిని, వారి హృదయాల్లోనే దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుఘనుడు. యేసయ్య నామములో రాగల దినాల్లో ఈ ఏడాదిలోనే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రతి వారము వచ్చే విశ్వాసులు మాత్రమే కాకుండా మార్గాన వెళ్ళేవారు కూడా, త్రోవలో వెళ్ళేవారు కూడా, ఏదో ఒక పని మీద ఈ ప్రాంతానికి వచ్చేవారు కూడా ఈ మాట పలకబడుతుంది. వారు మందిరానికి వస్తారు, వారు చర్చికి వస్తారు, వారు ఆరాధనలో పాలు పొందుతారు. అదే సమయాల గురించి చెప్పబడిన మాట. వెంటనే ఆయన అన్నాడు, అయితే వెళదాం అన్నాడండి అంటూ ఒక మాట అన్నాడు. దైవజనుడికి వెళ్ళాలంటే మరి మన దగ్గర ఏమి లేదు కదా, ఇవ్వడానికి ఏమి లేదు కదా. 1/2 తులము
వెండి ఉందంటండి. ప్రయాణం ఖర్చుల కోసం వాళ్ళ డాడీ ఇచ్చారు. అయిపోయింది, ఇంక పావుతులం వెండి ఉంది. నాతో మీరు కొంచెం ఆలోచించాలి. ఈ పావుతులం వెండి ఎలా ఉందంటే, వారు వెనక్కి వెళ్ళిపోవాలంటే ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి సిస్టర్ చెప్పండి? ఎన్ని రోజులు? 3 days. ఒకవేళ పాస్ట్ గారు లేదు ఇంకా కొంచెం 2 రోజులు వెళ్ళండి ముందుకంటే కూడా మరొక 2 రోజులు ప్రయాణం చేయాలి, అంతే ఉంది వీళ్ళకి. ఈ ప్రయాణానికి ఉన్నటువంటి పావుతులము వెండి వారు వచ్చేటువంటి ఆ మీటింగ్లో ఏం చేశారు తెలుసా? కానుకేసేసారట. సౌలులోంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, వారి దగ్గర ఉన్నది ఇక మరలా వెనక్కి వెళ్ళేటప్పుడు ఎలాగో అని చెప్పి ఆలోచించకుండా కానుక చేసిన యవనస్తుడు ఆయన. అర్థమవుతుందండి? దేవునికి ఎలా ఇచ్చాడు సౌలు? ఇక మరలా వెనక్కి వెళ్తే 3 days కావాలి కదా ఆలోచించలేదు. ఒకవేళ అయ్యగారు ముందుకెళ్ళమంటే కూడా మరలా కావాలి కదా ఆలోచించలేదు. ఆలోచించకుండానే దేవునికి అర్పణ ఇచ్చేసాడు. నా ప్రార్థన అలాగూ దేవునికి అర్పణ అర్పించే వారిని దేవుడు కోరుతున్నాడు, లేక అటువంటి వారిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అటువంటి మనస్సున్న వారిని దేవుడు ఒక ఉన్నతమైన కార్యం కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. వారు ఇలా బహుశా అనుకుంటున్నది ఇది సమూయేలు గారి ఆశ్రమం అనుకోండి. అలాంటి సౌలు గారు ఎవరు ఇక్కడికి వచ్చి ఉంటారు? బ్రదర్ నీవు వచ్చి ఉంటావు, నువ్వు ఊహించుకుంటే మీటింగ్కి వచ్చి ఉంటావు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు మీటింగ్కి వస్తూ మొత్తం మీద వచ్చావు. వచ్చింది దేని కొరకు వచ్చారంటే, సమూయేలు ఎవరో కనబడితే, ఆ పాస్టర్ గారు కనబడితే, ఆ పాస్టర్ గారికి అయ్యా మాకు గాడిదలు తప్పిపోయండి, మరలా మాకు దొరుకుతాయి లేదో ప్రార్థన చేసి చెప్తారా అని అడిగి వెళ్ళిపోదామని వచ్చారు. అలా అడిగి వెళ్ళిపోదామని చెప్తే బహుశా వారు ఎవరా ఇక్కడ పాస్టర్ గారు, ఎవరో ఇక్కడ సమూయేలు పాస్టర్ గారు ఎదురు చూస్తుంటే సమూయేలు పాస్టర్ గారే బయట ఉన్నారట గేట్ దగ్గర. వెంటనే సౌలు వెళ్ళి ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడని ఆయన్నే అడిగాడు. ఆయన తెలియదు కదా, మరి పరిచయం లేదు కదా. నేనే దీర్ఘదర్శిని అని చెప్తూ వాక్యం చెప్తుంది. సమూయేలు మొదటి పుస్తకం 9వ అధ్యాయం 15వ వాక్యం చదువుదామండి. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. ఆమేన్. సమూయేలుకు దేవుడు ఏమని బయలుపరిచారో తెలుసండి. సౌలు అచ్చటికి రేపు వచ్చునని దేవుడు సమూయేలుకు ముందే చెప్పాడు. నాకు కొంచెం హెల్ప్ చేస్తారు ఒక మాటలో. సౌలు గారు ఆ మీటింగ్కి వద్దామని ముందు అనుకున్నారండి? అందరూ మాట్లాడండి దయచేసి. అనుకోలేదు. ఆయనకి అసలు అక్కడ మీటింగ్ ఉందని, చర్చ్ ఉందని, పాస్టర్ తెలియదు. ఆయన సడన్గా వచ్చారు. బహుశా 1 గంట ముందు కూడా తెలియదు ఆయనకి. కానీ వాక్యం చెప్తుంది ఈయన దృష్టిలో గంట ముందు తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు రాయిస్తున్న మాట, ఆ మీటింగ్కి ఆ రోజు సౌలు వస్తాడని అంతకు ముందు రోజే దేవుడు సమూయేలుకు చెప్పాడటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మీటింగ్లో నీవు ఉంటావని దేవుడు ముందే ప్లాన్ చేశాడు. మీరు ఏ కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీ మీకోసమే వేయబడింది కూడా. ఆమేన్, హల్లెలూయా. రేపు అతడు వచ్చునని దేవుడు సమూయేలుకు ముందే బయలుపరిచాడు. విశ్వాసంతో చేతులైతే దేవుని బిడ్డలందరూ యేసయ్య నామములో రేపు జరగబోతున్న సంగతులను, ఆమెను వచ్చే ఆదివారం ఎవరు క్రొత్త విశ్వాసులు వస్తున్నారో దేవుడు సంఘానికి బయలుపరచబోతున్నాడు. దేవుడు తన బిడ్డలకు బయలుపరచబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు కొంతమందికి కృపిస్తున్నాడు. రేపు మీటింగ్లో మీ ప్రక్కన ఎవరు కూర్చుంటారో ఈ రాత్రే దేవుడు మీకు బయలుపరచబోతున్నాడు. విశ్వాసంతో నువ్వు నమ్మితే, స్తోత్రాలు చెబుతూ నువ్వు నమ్మితే, దేవుడు అలాంటి సూపర్ న్యాచురల్ థింగ్స్లోనికి దేవుడు మనం నడిపించబోతున్న సమయం ఇదే. శనివారం రాత్రి మీరు ప్రార్థన చేసుకుని పడుకున్నప్పుడు, ఆదివారం ఆరాధనలో మీతో కలిసి ఎవరు ఆరాధన చేయబోతున్నారో మీరే ఆశ్చర్యపోతారు. దేవుడు నాకు చూపించారు నువ్వు నా ప్రక్కన కూర్చుంటావని. దేవుడు ఆ కార్యం చేయబోతున్నాడు. దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ వాక్యాన్ని బట్టి ప్రోత్సాహపరుస్తున్న మాట, నెక్స్ట్ మీటింగ్లో ఎవరు వస్తారో దేవుడు మనకు ముందే బయలుపరుస్తారు. నేను నమ్ముతున్నాను. రేపు రాత్రి ఎవరు వస్తారో పాస్టర్ రాజేష్ గారు దేవుడు మీకు ఈ రాత్రి దేవుడు బయలుపరుస్తారు. ఆమె నెక్స్ట్ సండే ఎవరు వస్తారో దేవుడు బయలుపరుస్తాడు. అలాంటి కృపచేత ఈ కడవరి కాలంలో ఒక అద్భుతమైన సూపర్ న్యాచురల్ థింగ్స్ను దేవుడు చేయబోతున్న కాలం ఇదే. హల్లెలూయా. సౌలు రేపు వచ్చునని, ఓకే, కానీ సౌలు గారికి తెలియదు వస్తారని. ఆ మీటింగ్ కోసం సౌలుకి తెలియదు. సార్ మీరేనా దీర్ఘదర్శి ఉన్నారండి? నేనే దీర్ఘదర్శిని. కొంచెం మీరు నాకు చెప్తారండి, ఆయన ఎంతసేపు ఉండాక వచ్చారు మీటింగ్కి? సౌలు గారు మీటింగ్కి ఎంతసేపు ఉండాలని వచ్చారండి?
అయ్యగారు కనబడితే తన దగ్గర ఉన్న కానుక ఇచ్చేసి ఏమడిగి వెళ్ళిపోదాం అనుకున్నారు? మాకు గాడిదలు దొరుకుతాయా లేదా, కొంచెం ప్రార్థన చేసి చెప్పండి అని. మేబీ ఒక పావు గంట ఉండి వెళ్ళిపోదామని వచ్చాడు ఆయన. ఈ మీటింగ్ కూడా కొంతమంది అలాగే వచ్చారు. రాజేష్ పాస్టర్ గారు చెప్పారు ఒకసారి కనబడి వెళ్ళిపోదాం. కొంతమంది అందుకే ముందు వచ్చేసారు, కనబడేసి మధ్యలో వెళ్ళిపోదామని. అంటే ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి కొందరు, లేకపోతే అలా మీటింగ్ జరుగుతుంది కదా చూసి వెళ్దామని కొందరు వచ్చారా. సమయలు పాస్టర్ గారు సౌలుతో అన్న మాట ఏంటి తెలుసా? గాడిదలు దొరుకుతాయో లేదో అడగక ముందే ఒక మాట అంటున్నాడు. ఏంటో మాట తెలుసా? సమయలు సౌలుతో, నీవు ఉన్నత స్థలమునకు ఎక్కి వెళ్ళు. అందరూ చెప్పండి ఒకసారి మాట. ఉన్నత స్థలమునకు ఎక్కి వెళ్ళు అన్నాడు. ఉన్నత స్థలంకి ఎక్కి వెళ్ళు అంటే అర్థం ఏంటి తెలుసా? నీవేదో పావు గంట ఉండి వెళ్ళిపోదామని వచ్చావా? ఏదో కనబడి నీ అవసరత కొరకు ప్రార్థన చేసి వెళ్ళిపోదామని వచ్చావా? కానీ నీ కోసం దేవుని ప్లాన్ ఏంటి తెలుసా? ఒక పూట చెల్లిపోవడానికి కాదు, దేవునిలో ఉన్నత స్థానానికి నీవు ఎక్కి వెళ్ళాలని దేవుని ఆలోచన. మారు మనసు పొందాలి. చప్పట్లు కొడతాం. బాప్తిస్మం పొందాలి. అంతటితో ఆగకూడదు. ప్రతి వారం దేవునితో నమ్మకంగా సాగాలి. అంతటితో ఆగకూడదు. పరిశుద్ధాత్మతో నింపబడాలి. దానితో సరిపుచ్చుకోకూడదు. ఆత్మ వరాల చేత నింపబడాలి. అది మాత్రమే కాదు, హయ్యర్ అండ్ హయ్యర్, గ్లోరీ టు గ్లోరీ, గ్రేస్, కృప నుండి కృప, మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుని సన్నిధిలో నువ్వు ఎదగాలనే దేవుడు ప్లాన్ చేసుకున్నాడు. క్వైర్తో మాట్లాడుతున్నాను. కేవలం ఈ సభలలో క్వైర్లో పాటలు పాడడానికి మాత్రమే కాదు. ఈ 3 రోజులు మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఇక మరలా మా వంతు అయిపోయిందని చెప్పడానికి కాదు. యేసయ్య నామములో చిన్న బిడ్డలారా, దేవుడు మీ కొరకు కలిగిన ప్రణాళిక ఏంటో తెలుసా? పాటలు పాడుచున్న మీరు పాటలు రాయాలని దేవుని ఆలోచన. ఆ పాటలు రాయడానికి మీరు అభిషేకించబడాలని దేవుని ఆలోచన. అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరింతును గనుక మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచింతురు, ఎందుకంటే నేను వారి మీద నా ఆత్మను కుమ్మరింతుని దేవుడు చెప్పాడే. అలాగున మీపై దేవుడు తన ఆత్మాభిషేకాన్ని పంపడం ద్వారా మీరు ప్రవచించే వారిగా ఉండాలని దేవుని ఆలోచన. సిస్టర్, నువ్వు ప్రభు నమ్ముకున్నావు కదా, కేవలం ఆదివారం వచ్చి ఆరాధనలో పాలు పొంది వెళ్ళిపోవడం కాదు. దేవుని సంఘములో ఒక యాక్టివ్ మెంబర్ లాగా, ఒక లూదియా లాగా. ఆమేన్, స్తోత్రం చేద్దామా? ఈ రాత్రి సంఘములో కొంతమంది లూదియాలను దేవుడు ఏర్పరచుకుని మీ ద్వారా, హల్లెలూయా, మీ ద్వారా దేవుని పరిచర్య ఇంకా విస్తరించినట్లుగా దేవుడు ఒక్కొక్క లూదియాను దేవుడు సంఘాల్లో లేపాలని దేవుని ఆలోచన. ఒక్కొక్క కొర్నేలిని దేవుడు లేపాలని దేవుని ఆలోచన. దేవుని ఉద్దేశం నాట్ మియర్ యాక్సెప్టింగ్ జీసస్, యేసు ప్రభువును నమ్మి మనముగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు, ఉన్నత స్థలమునకు ఎక్కి వెళ్ళుట. భక్తిలో హయ్యర్ పొజిషన్కి వెళ్ళడం. నీవు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చావు బ్రదర్, కానీ దేవుని ఆలోచన తెలుసా? నీవు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన నీలో దేవుడు తన ప్రార్థనాత్మను నింపి ఈ ప్రాంతీయ రక్షణ కొరకు ప్రతిరోజు 2 గంటలు మందిరములోకి వచ్చి నీవు ప్రాంతీయ ప్రజల రక్షణ కొరకైన భారంతో ప్రార్థించే ప్రార్థనాపూర్ణిగా ఉండాలని దేవుని ఆలోచన. సో గాడ్స్ డిజైర్ ఏంటంటే నీవు అనేకులకు దీవెనకరంగా ఉండాలని. కొంతమంది మంచి కాలేజీలో చదువుతున్నారు, కొంతమంది మంచి కోర్సులో జాయిన్ అయ్యారు. బిడ్డలారా, నేను మీతో చెప్పదలిచిన మాట, ఆ కోర్సు కొరకు దేవుని చిత్తమా కాదని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి వెళుతున్నావేమో, కానీ దేవుని ఆలోచన తెలుసా? నీవు అక్కడికి వెళ్ళాక, స్తోత్రం, అక్కడికి వెళ్ళాక నీ రూమ్మేట్స్ను ప్రభు దగ్గరకు నడిపించడం కొరకైన దేవుని ఆలోచన నీ కొరకు ఉంది కనుకనే దేవుడు ఆ రూమ్లోకి పంపిస్తాడు, ఆ క్లాస్లోకి పంపిస్తాడు, ఆ జాబ్లోకి దేవుడిని పంపిస్తాడు. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ. ఆయన వచ్చింది ఒక ఉద్దేశంతో వచ్చాడు, కానీ దేవుడు ఆయనతో చెబుతున్న మాట ఏంటి తెలుసా? నిన్ను ఉన్నత స్థానమునకు ఎక్కి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. చాలామంది వస్తున్నారు మందిరానికి, వారు అలా వచ్చి వారి అవసరం కొరకు ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నారు. అలా కాదు. నిశ్చయంగా మన పక్షంగా దేవుని ఆలోచన ఏంటంటే ఉన్నత స్థలానికి ఎక్కి వెళ్ళడం. అందరూ చెప్తారండి ఒకసారి ఆ మాట? మీ ప్రక్క వాళ్ళకి ఒకసారి ఆ మాట చెప్తారా? ఉన్నత స్థలానికి ఎక్కి వెళ్ళాలి.
ప్రక్కలతో చెప్పమంటే ఒక సైడే మాట్లాడుతున్నారు, ఇంకో సైడ్ మాట్లాడట్లేదండి. హయ్యర్ పొజిషన్ భక్తిలో. ఆమేన్ ఆమేన్. ఏంటి ఆ భక్తిలో? అరగంట ప్రార్థన జీవితం కదా, నువ్వు 2 గంటలు ప్రార్థన చేయాలని, 3 గంటలు ప్రార్థన చేయాలని, 4 గంటలు ప్రార్థన చేయాలని. నీవు ఇప్పుడు అభిషేకించబడ్డావు కదా, అన్య భాషలతో మాట్లాడాలని, అన్య భాషలతో మాట్లాడుతున్నావు కదా, 9 కృపావరాల్లో నీకు కలిగిన కృపావరాన్ని నువ్వు పొందుకోవాలని. దేవుని ఆలోచన ఏంటి తెలుసా? సమరయ స్త్రీ దగ్గరికి యేసయ్య వెళ్ళారు, ఆమెకు తన సువార్త చెప్పి ఆమెను రక్షించాడు. కానీ ఆమె పక్షంగా దేవుని ప్లాన్ ఏంటి చెప్పండి? ఆమె ద్వారా ఊరంతా మారాలి, ప్రతి ఒక్కరిని ప్రభు దగ్గర నడిపించాలి. బ్రదర్, నీ కుటుంబంలో ఒక్కడవే యేసు ప్రభు నమ్ముకున్నావు, కానీ దేవుని ప్లాన్ ఏంటి తెలుసా? నీ కుటుంబం అంతటిని దేవుని దగ్గర నువ్వు తీసుకుని రావాలి. ఇది దేవుని ప్లాన్. ఇంక వెళ్ళాడు కాబట్టి ఇంకేం మాట్లాడకుండా ఒకసారి ఆ నిర్ణయానికి ఎంతమంది లోబడతారు? చాలామంది అంటారు, అయ్యగారు మాకు టైం లేదండి, కొంచెం ప్రార్థన చేసేసి వెళ్ళిపోతామని. పాస్టర్ గారు ఎన్నిసార్లు ఎంత చెప్పినా సరే దైవజనుని మాట వినకుండా వెంటనే వెళ్ళిపోయే సౌలు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ సౌలు అలా కాదు, ఇంకే ఏం మాట్లాడకుండా ఉన్నత స్థలానికి వెళ్ళాడట. వెళ్ళి అక్కడ ఒక పెద్ద విందు జరుగుతోంది, ఒక పెద్ద మీటింగ్ అని మనం అనుకుంటున్నాము. దేవుడు చెప్పాడు సమూయేలుకు, ఇదిగో దేవుని అభీష్టం ఇతని మీదే ఉంది, ఇతను అభిషేకించని చెప్పి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నీకోసం దేవునికి ఉన్న ప్లాన్. ఒకసారి దేవుని స్తుతించు, దేవుని స్తుతించు, దేవుని స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, అప్పటికే స్టేజ్ మీదండి 30 మంది పెద్ద పెద్ద విఐపీస్ ఉన్నారట. మరలా చెప్తున్నా, మీటింగ్ మీరు ఊహించాలని కోరుతున్నా నేను. చాలామంది పిలువబడ్డారు. దైవజన సమూయేలు మీటింగ్ అది. ఆ మీటింగ్లో అనుకోకుండా తన అవసరత కొరకు ఒక 5-10 నిమిషాలు ఉండి వెళ్ళిపోదామని వచ్చిన ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన వస్తాడని ఆయనకు కూడా తెలియదు, కానీ ఆయన వచ్చాడు. తీరా వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ పెద్ద మీటింగ్లో 30 మంది స్టేజ్ మీద ఉన్నారు. 30 మందికి వివిఐపి చైర్స్ అండి. ఆ వివిఐపి చైర్స్లో ఎక్కడో లేటుగా ఊహించకుండా వచ్చిన సౌలుతో సమూయేలు అంటున్న మాట ఏంటి తెలుసా? నువ్వు ఎక్కడ కాదు కూర్చునేది, నువ్వు రా అని చెప్పి అప్పటికే పిలువబడిన 30 మంది విఐపీల చైర్ల ప్లేస్లో కూర్చోపెట్టేటంట సౌలును. మాకు అర్థమవుతుందండి అన్నవారు. నేను చెప్పేది ఆ సౌలు గురించి కాదు. ఈ రాత్రి నిన్ను దేవుడు అలా చేయబోతున్నాడు. దేవుడు నిన్ను అలా చేయబోతున్నాడు. ఏంటో తెలుసా? 30 మంది టాపర్స్ అనే లిస్ట్ ఉంటే ఆ టాపర్స్లో నీ పేరు ఉండబోతుంది. నీవు జాబ్ అనుకుంటున్నావు, నీవు ఒక సీట్ అనుకుంటున్నావు, కానీ దేవుడు కార్యం చేస్తాడని తెలుసా? మామూలు సీటు కాదు నీకు ఇవ్వడం దేవుడు. ద టాపర్స్ ఆఫ్ 30 పీపుల్, యూ విల్ బి ద వన్. నీవు అసలు ఈయన ఊహించింది గాడిదల కోసం, కానీ దేవుడు ఆయనకి ఇచ్చింది ఒక పెద్ద స్టేజే. విశ్వాసంతో నేను నమ్ముతూ ఈ సభలో దేవుడు ప్రార్థనాపూర్వకంగా దైవజనులు ఏర్పాటు చేశారు కనుక ఆత్మలో గ్రహిస్తున్న వారికి దేవుడు ఆ కార్యాలు చేయబోతున్నాడు. మీ కుటుంబాన్ని 30 మంది టాప్ పీపుల్ మధ్య మీ కుటుంబం వన్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉండబోతోంది. మీ బిడ్డలు వన్ ఆఫ్ ద ఫ్యామిలీగా వన్ ఆఫ్ ద పర్సన్గా ఉండబోతున్నారు. చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, మీరు పాస్ అయితే సరిపోద్దు అనుకుంటున్నారు, సీట్ వస్తే సరిపోద్దు అనుకుంటున్నారు, కానీ దేవుడు విశ్వాసంతో మీరు నమ్ముతారా? దేవుడు చెబుతున్న మాట ఏంటి తెలుసా? నీవు నాట్ ఓన్లీ ఏ మియర్ క్యాండిడేట్, మియర్ సెలక్షన్, నీవు టాపర్స్ లిస్ట్లోకి వెళ్తావు. నేను నమ్ముతున్నానండి వాక్యాన్ని అన్నవారు. దేవుడు చేస్తారండి, దేవుడు చేస్తారండి. మరొక విషయం ఏంటి తెలుసండి? ఆ 30 మందిలో అందరూ కూర్చున్న తర్వాత సమూయేలు అక్కడికి వచ్చి స్టోర్ కీపర్తో చెప్పాడు, పచ్చనకర్రతో చెప్పాడు, ఇదిగో నిన్న నీకు ఈ కుడి జబ్బను దాయమని చెప్పాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పాను కదా, నేను స్టోర్ చేయమన్నాను కదా, అది తీసుకురా అన్నాడు. ఒకసారి ఊహించండి, 30 మందికి స్పెషల్ డిష్ వస్తుంది. స్పెషల్ డిష్లో మరలా ఇంకా స్పెషల్ ఒకటి దాయమన్నాడట. ఆ దాచిన వ్యక్తి అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే ఇది సమూయేలు గారికి ఏమో అనుకున్నాడు, అలా అనుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన అంటాడు, అది తీసుకురా, అది ఎవరి కొరకు దాయమన్నానో ఆ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చాడు అంటున్నాడు.
ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో తెలుసా? గాడిదలు వెదకడానికి జీవితంలో నాన్న మాట విని వెళుతున్నటువంటి ఒక విధేయుడైన కుమారుని కొరకు సమూయేలు ప్రవక్తకు దేవుడు ప్రేరేపించి దాచిపెట్టించిన స్పెషల్ పోర్షన్ అటండి. ఎవరి కొరకు నాకు తెలియదు, కానీ ఈ సంఘములో దేవుడు కృపావరాలు ఇస్తాడు. ఆ కృపావరాలు మాత్రమే కాదు, ఎవ్వరికి ఇవ్వని శ్రేష్టమైన కృపావరం నీ కొరకు మాత్రమే దేవుడు దాచిపెట్టి ఉంచాడు. నీ కొరకు మాత్రమే ఒక ప్రత్యేకమైన పోర్షన్ దేవుడు దాచిపెట్టి ఉంచాడు. దేవుడు ఆ కార్యాన్ని చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ కార్యాన్ని చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నిశ్చయంగా ఈ సంఘానికి, ఈ పరిచర్యకు దేవుడు ఆ కృప చూపును గాక. 30 మంది పెద్దయ్య గారు ఉన్నారు. పెద్దయ్య గారు అంటే నా ఉద్దేశంలో అభిషేకించబడిన శక్తివంతమైన సేవ చేస్తున్న 30 మంది దైవ జనులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అంటే ఆ 30 మందిలో మనం ఉండబోతున్నాం. హల్లెలూయా. ఆ 30 మెంబర్స్లో మాత్రమే కాకుండా దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసండి? ఎవ్వరికి ఇవ్వని ఒక కృపావరం మీకు ఇవ్వాలనుకుంటున్నారు. అది దాచిపెట్టాడట. స్వస్థపరచు వరం. విశ్వాసంతో నమ్మిన వారు ఆమేన్ చెప్పగలరు. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, వివేచన వరం, అద్భుత కార్యములు చేయు శక్తి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు నేను ప్రత్యేకపరచుకుంటున్నాడు. భాషలకు అర్థము చెప్పు వరము చేత దేవుడు మనలో కొంతమంది నింపబోతున్నాడు. అది నీ కొరకు మాత్రమే దాచిపెట్టబడింది. అది నీ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది. అది నీ కొరకు మాత్రమే స్పెషల్గా దేవుడు దాచిపెట్టి నీవు వస్తావని నీకు ఇవ్వాలని దేవుని ఆలోచన. ఒకసారి నాకు హెల్ప్ చేయండి. సౌలు గారు పాస్టర్ గారు చెప్పినప్పుడు ఒకవేళ బ్రదర్ మీరు ఉండండి, ఉన్నత స్థలానికి ఎక్కి వెళ్ళండి అని చెప్పినప్పుడు నాకు టైం లేదండి అయ్య గారు వెళ్ళిపోతాను అనుకోండి, ఈ స్పెషల్ పోర్షన్ అని దొరికిండేది అంటారా? ఒకసారి మీరు అందరూ ఆ కాంటెక్స్ట్ను మైండ్లో పెట్టుకుని ఎన్నిసార్లు దైవజనుడు ఉన్న బ్రదర్ ఈ మీటింగ్లో ఉండండి అని చెప్తే వెళ్ళిపోయారు? ఆ రోజు ఇలాంటి ఒక స్పెషల్ మీరు మిస్ అయ్యారండి. కొన్నిసార్లు మీ కొరకు మీ పాస్టర్ గారు అమ్మా ఆ మీటింగ్ మాత్రం మిస్ అవ్వద్దే అని దైవజనుడు చెప్పారు కదా. గృహకూడికే కావచ్చు, ఏ కాటేజ్ మీటింగ్ కావచ్చు, మార్నింగ్ ప్రేయర్ కావచ్చు, కానీ దైవజనుడు చెప్పారు కదా, కానీ మీరు దాన్ని రాలే చూశారు. ఆ రోజు మీరు మిస్ అయ్యారండి. దేవుడు ఏదో మీ కొరకు మాత్రమే దాచిపెట్టిన ఒక సత్యాన్ని మీకు చెప్పాలని దేవుడు ఆ రోజు ఆశపడ్డారు. అర్థమవుతుందండి? అందుకని ఇది మొదలుకొని మీ దైవజనుడు ఎప్పుడైనా సరే ఆ మీటింగ్కి రండి అని చర్చిలో అనౌన్స్ చేస్తే గృహకూడికి కదా ఎందుకని, ఉపవాస ప్రార్థన కదా ఎందుకులే అని, చైన్ ప్రేయర్ కదా ఎందుకులే అని మిస్ అవ్వద్దు. మీ కొరకు దేవుడు ఏదో ఆ రోజు దాచిపెట్టిన ఒక విషయం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుందండి? ఆయన వచ్చిన దేని కొరకు వచ్చారండి? ఒక అస్పష్టత, లైఫ్లో ఒక అస్పష్టత, ఏం చేయాలి అర్థం కాని అయోమయం కోసం వచ్చాడు. క్లారిఫై చేసుకుందామని వచ్చాడు. వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా తెలియకుండా వచ్చాడు. కానీ గాడ్ హ్యాస్ ఎ గ్రేటర్ ప్లాన్. ఆయన ఊహించని ఒక ఉద్దేశాన్ని దేవుడు ఆయనకు బయలుపరిచాడు. నీకు స్పెషల్గా ఇంతమంది మధ్యలో నీకు మాత్రమే ఒక వచనాన్ని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. ఇంతమంది మధ్యలో నీకు మాత్రమే ఒక మాట చెప్పాలని దేవుడు దాచిపెట్టాడు. దాన్ని పొందుకోవడానికి ఒకటే మనం చేయాల్సింది, దైవజనుడు ఉండమని చెప్పినప్పుడు ఉండడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక 3 రోజులు చర్చిలో ఫాస్టింగ్. ఈ సభలు అయిపోయిన తర్వాత మన చర్చిలో 3 రోజులు ఫాస్టింగ్ అన్నారు. సభలు అయిపోయినండి, సెలవులకు వెళ్దామని సెలవులు మధ్యలో ఉన్నాయి పాస్టర్ గారు, ఇంకా ఓన్లీ 1 వీకే ఉంది వెళ్ళిపోదాం అనుకున్నాం, మళ్ళీ 3 డేస్ అయితే ఉండమయ్య గారు అన్నారంటే మీరు మిస్ అయిపోతారు. మాకు అర్థమవుతుందండి అది వాక్యం అన్నవారు. హల్లెలూయా హల్లెలూయా. రేపు రాత్రి మీటింగ్ ముందు ఒక గంట సేపు మనం ఇక్కడ గ్రౌండ్లో ప్రేయర్ చేద్దాం రమ్మన్నారు పాస్టర్ గారు. అప్పుడు ఇక వెంటనే ఇక అసలు 1 గంట ఏంటి, దానికంటే ఒక అరగంట ముందే వచ్చేస్తే అప్పుడు నీకు మాత్రమే చెప్పదలిచిన అభిషేకం ఏదో దేవుడు నీ కొరకు దాచి ఉంచుతాడు. ఆమేన్. సౌలు అలాగున అభిషేకించబడ్డాడు.
సౌలు అభిషేకించబడిన తర్వాత వాక్యం చెప్తుంది 10వ అధ్యాయం మొదటి వాక్యంలో 10వ అధ్యాయం మొదటి వాక్యం చూద్దామా. తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ఆయన వచ్చింది దేని కొరకు వచ్చారండి? గార్ధబొమ్మల కొరకు. అంటే దొరుకుతాయా లేదా? ఒక మాటలో చెప్పాలంటే హీ కేమ్ టు బి ప్రేడ్. ఒక విషయం ప్రార్థన చేయించుకుని ముందుకెళ్ళమంటారా లేదా? అది ఏం చేయమంటారు? ఇక్కడే ఇల్లు కట్టుకోమంటారా వద్దా? నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది వెళ్ళాలంటారా వద్దంటారా? నాకు ఈ సీట్ వచ్చింది, నాకు ఈ జాబ్కి వెళ్ళినా ఆ జాబ్కి వెళ్ళినా, ఒక కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్తో ఆయన వస్తే ఆయన కొరకు దేవుని ప్లాన్ ఏంటో తెలుసండి. వాక్యం చెప్తుంది, అంతమంది మధ్యలో సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి ఉన్నాడు. ఒకసారి అందరు లేచి నిలబడదామా? నేను వాక్యాన్ని ముగించట్లేదు. ఒకసారి అందరు లేచి నిలబడదామా? అందరు లేచి నిలబడదామా? ఈ రాత్రి వచ్చిన వారిలో కొంతమంది కొరకు ఈ 10వ అధ్యాయం మొదటి వాక్యం, 10వ అధ్యాయం మొదటి వాక్యం. తైలపు బుడ్డి అదిగో, పరలోకపు దేవుడు తైలపు బుడ్డి పట్టుకుని ఉన్నారు. కండ్లు మూసుకుందాం. మీరు మరొకరి కోసం ఆలోచించకండి, మీరు ప్రక్కవారి కోసం ఆలోచించకండి. ఈ రాత్రి తైలపు బుడ్డిని దైవజనుడు పట్టుకుని ఉన్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వచ్చిన సౌలు మీద అభిషేకించడానికి ఓ రబషకడ ధీరాలబసియాలమా స్వరమెత్తి ఎలుగెత్తి స్తోత్రాలు చెబుతూ దేవుడిని అభిషేకించబోతున్నాడు, దేవుడిని అభిషేకించబోతున్నాడు, దేవుడిని అభిషేకించబోతున్నాడు, దేవుడిని అభిషేకించబోతున్నాడు. బ్రదర్, యవనస్తులారా, దేవుడి మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. చిన్న బిడ్డలారా, దేవుడి మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. తైలపు బుడ్డి పట్టుకుని సమూయేలు వెయిట్ చేసేది నీ కొరకే. ఈ ముందు వరుసలో కూర్చొని చిన్న బిడ్డలారా, వెనక ఉన్న చిన్న బిడ్డలారా, ద లార్డ్ ఈస్ గోయింగ్ టు అనాయింట్ యూ, ద లార్డ్ ఈస్ గోయింగ్ టు అనాయింట్ యూ. కన్ఫ్యూజన్తో సతమతం అయిపోతున్న నిన్ను, క్లారిటీ లేకుండా ఇబ్బంది పడుతున్న నిన్ను దేవుడు అభిషేకిస్తున్న సమయం. ఇక నేను మాట్లాడను. చేతులెత్తి స్వరమెత్తి ఆ వచనం నాకు నెరవేర్చండి అయ్యా, ఆ వచనం నాకు నెరవేర్చండి అయ్యా. ఎందరు ప్రార్థిస్తారో దేవుడు ప్రత్యేకంగా అభిషేకించబోతున్నాడు. ఒకానొక దినమందు ఊహించని రోజు, ఊహించని మీటింగ్కి వెళ్ళినటువంటి సౌలు లైఫ్లో ఒక అభిషేకం. ఆ రోజు అభిషేకించబడ్డాడు. తన ప్రజల మీద ఆయన అభిషేకించాడట. అభిషేకించగానే వాక్యం చెప్తుంది 10వ అధ్యాయంలో అతడు తిరిగి వెళ్ళేటప్పుడు క్రొత్త మనసుతో తిరిగి వెళ్ళాడు. అది మాత్రమే కాకుండా సౌలు ఇప్పుడు ప్రవక్తల సమూహముతో కలిసి ప్రవచించడం మొదలుపెట్టాడు. చేతులెత్తి అందరూ పరలోక భాష మాట్లాడగలిగిన వారందరూ పరలోక భాషలో మాట్లాడుతూ ఒకవేళ ప్రభువును స్తుతిస్తూ ఉండగా దేవుడు మన మధ్య కొంతమంది ప్రవక్తలను లేపబోతున్నాడు. ఈ కడవరి కాలంలో ఈ ప్రాంతంలో ప్రవక్తల సమూహం సిద్ధపరచబడుతోంది. యు ఆర్ గోయింగ్ టు బి ద ప్రాఫెట్, యు ఆర్ గోయింగ్ టు బి ద ప్రాఫెట్. ఓ క్లారిటీ లేకుండా ఇబ్బందితో వచ్చిన నిన్ను దేవుడు ప్రత్యేకంగా ఉద్దేశంతో ఆయన ప్లాన్తో ఈ మీటింగ్ తీసుకొచ్చాడు. దేవుడు నిన్ను ప్రవక్తగా చేయబోతున్నాడు. సౌలు కూడా ప్రవచిస్తున్నాడా? yes, సౌలు కూడా ప్రవచిస్తున్నాడు. ఓ సౌలు కూడా ప్రవచిస్తున్నాడు. ఈ రాత్రి చిన్న బిడ్డలారా, దేవుడు తన ప్రవచన వరము చేత మనల్ని అభిషేకిస్తున్నాడు. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప, ఎండిన ఎముకలన్నీయు
తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని బ్రదర్, దేవుడిని అభిషేకించాలనుకుంటున్నారు. నీవు అందుబాటులోనికి వస్తే, నీవు అందుబాటులోనికి వస్తే, ఆ ప్రభువుకు సమీపస్తుడు అయితే, ద లార్డ్ ఈస్ గోయింగ్ టు అనాయింట్ యూ. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు అనాయింట్ యూ. దేవుడిని అభిషేకించబోతున్నాడు. నా హృదయములో పరమ తండ్రి 10వ అధ్యాయం 1వ వాక్యం అందరిపై నెరవేర్చబడును గాక. ఈ సభల్లో తైలపు బుడ్డి, పరలోకపు తైలపు బుడ్డిలో ఉన్నటువంటి ఆ అభిషేకం ఒక్కొక్కరిపైకి దిగి వచ్చును గాక. ప్రవక్తలు లేతురుగాక, ప్రవక్తలు లేతురుగాక. ఆ కార్యాన్ని చేసినందుకు స్తోత్రాలు. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి పిల్లారా. ఆయన గార్ధబముల కొరకు వచ్చాడు, వెతకడానికి వచ్చాడు. క్లారిటీ లేకుండా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రవక్త అయ్యాడంటే అర్థమైంది. ప్రవక్త ఎప్పుడు ఏం చేస్తాడండి? ఇతరులకు క్లారిటీ ఇచ్చే స్థాయికి. ఆమేన్, ఆమేన్. అమ్మ, నీకు క్లారిటీ లేదుగా, కానీ దేవుడు నీ పక్షంగా దేవుని ఆలోచన తెలుసా? నీవే అనేకుల జీవితానికి క్లారిటీ ఇచ్చే అభిషేకంతో దేవుడిని నింపబోతున్నారు. నీ ఫ్యామిలీ లైఫ్ కొంచెం బ్రేక్ అయింది కదా, ఏం అర్థమవట్లేదు కదా. వాట్ స్టెప్ ఐ హ్యావ్ టు టేక్ అనే సందిగ్ధంలోనే ఉన్నావు కదా. ఈ రాత్రి దేవునికి నీ పక్షంగా ఉన్న ప్లాన్ ఏంటో తెలుసా? ఎన్నో బ్రేక్ అయిన కుటుంబాలు నువ్వు కట్టేలాగా దేవుడిని అభిషేకించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుల చేత విసిగిపోతున్నావు కదా, నలిగిపోతున్నావు కదా. యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్. అదే మరలా ప్రభు నాకు జ్ఞాపకం చేస్తామని అదే చెప్పమని. యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్. నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఈ మీటింగ్ కన్ఫ్యూజన్లో వచ్చావు. కానీ దేవుని ప్లాన్ ఏంటంటే, ఇలా కన్ఫ్యూజన్ ఉన్న ఎంతో మందికి నీవు క్లారిటీ ఇవ్వబోయేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. అది సౌలుకు జరిగింది. సౌలు ఇప్పుడు అభిషేకించబడ్డాడు, ప్రవక్త అయ్యాడు. ఆయన ప్రవచనం చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన రాజు అయ్యాక ఇక 9వ అధ్యాయం నుంచి చాలా సంఘటనలు జరుగుతాయి. మనం ముగింపులో మనం మొదటిగా నేర్చుకున్న మాట ఆలోచన చేస్తాం. మరలా నేను చెప్తున్నాను, నీ కన్ఫ్యూజన్ తొలగిపోద్ది. నీ కొరకు దేవుడు చాలా స్పెషల్ ప్లాన్ కలిగి ఉన్నాడు. నీవే అనేకుల కన్ఫ్యూజన్ క్లారిఫై చేస్తావు. నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నీ ఫ్యామిలీ కట్టబడ్డం మాత్రమే కాదు, నీవే అలాగూ బ్రేకప్ అయిపోయిన కుటుంబాలను కడతావు. దేవుడు ఆ కార్యం చేస్తాడు. నువ్వు చదువులో వెనకబడ్డావు, లేదు, ఆ చదువులో నీవు రాణించడం మాత్రమే కాదు, వీకర్ స్టూడెంట్స్ని నువ్వు బలపరిచే స్థాయిలోకి దేవుడు నేను తీసుకురాబోతున్నాడు. దేవుడు మన పక్షంగా ఇంత గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడండి. బ్రదర్, దేవుడు మీకు ఆ కార్యం చేస్తాడు. మీరు వ్యాపారంలో లాస్ అయిపోయారు, ఇంకేం అర్థం అవట్లేదు. మీ వ్యాపారంలో లాస్ అయిపోయే పరిస్థితులు నువ్వు వచ్చావు. కానీ నీవు అభిషేకించబడితే, ఆత్మచేత నింపబడితే, ప్రభువుకు అప్పగించుకుంటే, నీవే అనేకులకు జీవనోపాధి కలిగించే స్థితిలో దేవుడు పెట్టబోతున్నాడు. అది జరిగింది సౌలుకి. హీ వాస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్గా వెనక్కి వస్తున్నాడు. వెరీ కాన్ఫిడెంట్గా వచ్చాడు. ఇక ఆ తర్వాత 13వ అధ్యాయంలో పట్టాభిషక్తుడు అవుతాడు, రాజ్యాన్ని తీసుకుంటాడు. ఇలా జరుగుతుండగా ఆయన పరిపాలనలో దేవుడు ఆయనకు అప్పచెప్పిన ఒక పని. ఆయనకి ఏ పని అప్పచెప్పాడు తెలుసండి? కొంచెం ఆత్మలో వినాలండి ఈ చివరి 5-10 నిమిషాలు. దేవుని మనస్సులో ఒకటి వేదనగా ఉంది. ఏంటది వేదనగా ఉందంటే, తన ప్రజలను
తన ప్రజలను కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇబ్బంది పెట్టినటువంటి ఒక జనాంగం ఉంది. వారు ఇబ్బంది పెట్టారు తన బిడ్డలను. ఆ ఇబ్బంది పెట్టిన విషయాన్ని దేవుని బిడ్డలు మర్చిపోయారంట, కానీ దేవుడు మర్చిపోలేదటండి. నాకెందుకు ఈ మాట ఎన్నిసార్లు అని చెప్పాలని వద్దండి. నీ మార్గంలో ఎంతవరకు వచ్చిన త్రోవలో పోయిన నవంబర్లో నిన్ను గాయపరిచిన కొంతమంది ఉన్నారు కదా. 2020 ఏప్రిల్లో నిన్ను బహుగా ఇబ్బంది పెట్టే వారు కొందరు ఉన్నారు కదా. ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి 1 తారీఖే కదా, 31st నైట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనే విష్ వచ్చినట్టుంది. బట్ 31st నైట్ ఆ రాత్రి ప్రభుతో నువ్వు గడిపి ఇంటికి వెళ్ళగానే నీ మనస్సును కృంగదీసిన సంఘటనలు నీకు జరిగాయి కదా. ఆమేన్, 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 ఆమేన్. బ్రదర్, మీ కొరకు ప్రభు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారు. ఆ రోజు కొంచెం డిస్టర్బ్ అయ్యావు, ఆ రోజు ఉదయం కొంచెం డిస్టర్బ్ అయ్యావు, కానీ 2వ తారీఖు నుంచి సర్లే అని మర్చిపోయావు. కానీ ఆ రాత్రి నువ్వెంత ఏడ్చావో ఆ కన్నీరు దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడమ్మా. ఆ కన్నీరు దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఆ వేదన దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. నీ ఆఫీస్లో నువ్వు ముందుకెళ్తుంటే, నీ ప్రాజెక్ట్లో నువ్వు ముందుకెళ్తుంటే, నీ స్కూల్లో నువ్వు ముందుకెళ్తుంటే, ఇదిగో నీ కొలీగ్స్ ద్వారా నీకు వచ్చినటువంటి ఆ అవమానం ముందు చూసావో, ఆ 3 days నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావో, అది జరిగిపోయేప్పుడే 2 సంవత్సరాలు అయ్యింది. కానీ దేవుడు మాత్రం నువ్వు డిస్టర్బ్ అయిన ఆ డిస్టర్బెన్స్ జ్ఞాపకం చేసుకుని ఆయన మనస్సులో అది ఇంకా వేదనకరంగానే ఉంది. ఆ గొప్ప దేవుడు, ఆ ప్రేమగల దేవుడు ఈరోజు ఒక మాట చెప్తున్నాడు. నిన్ను గాయపరిచిన వారు ఎంత గాయం చేశారో అది నాకు ఇంకా గుర్తుంది. అందుకే ఇప్పుడు ఆ పని ఎవరికి అప్పు చెప్తున్నాడండి దేవుడు? సౌలు అంటే ఎవరో తెలుసండి. ఇదిగో 10వ అధ్యాయంలో అభిషేకించబడ్డాడే, ఊహించని రీతిలో వచ్చాడే. ఆయన అంటాడు ఒక మాట, ఈ మాట చెప్పడానికి ముందు ఒక మాట అంటాడు 15వ అధ్యాయం 1వ వాక్యంలో, నిన్ను ఇజ్రాయేలీల మీద రాజుగా నేను అభిషేకించాను. బ్రదర్ సిస్టర్స్, అర్థమవుతుంది? ఆలోచిస్తున్నారా? అంటే నీవు అనుకోలేదు నువ్వు రాజు అవుతావని. దిస్ ఈస్ నాట్ యువర్ గోల్. ఇప్పుడు నువ్వు వచ్చిన పొజిషన్ నీవు ఊహించింది కాదు, నీవు ప్లాన్ చేసింది కాదు. నీ కోసం నేను ప్లాన్ చేశాను. నీ కోసం నేను ప్లాన్ చేసి ఈ స్థాయికి తీసుకుని వచ్చాను. ఈవెన్ మ్యూజిషియన్స్తో, ఈవెన్ పాస్టర్స్తో, ఈవెన్ సండే స్కూల్ టీచర్స్తో, ఈవెన్ క్వైర్తో, ఈవెన్ ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నీ ఊహించింది కాదు ఈ పొజిషన్, నేనే నిన్ను ప్లాన్ చేసి ఈ స్థాయిలోకి తీసుకొచ్చాను అని దేవుడు ఒక మాట చెప్పాడు. ఇప్పుడు నీకు ఒక పని చెప్తున్నాను. ఏంటో పని చెప్తే తెలుసా? నా బిడ్డలను బాధపరిచిన వారిని నీవు వారి విషయంలో నువ్వు జోక్యం చేసుకుని పూర్తిగా వారి నిర్మూలన చేయాలి. కొన్ని పనులు అందరికీ అప్పచెప్పమండి, ఏమంటారు? అంతే కదా. కొన్ని పనులు రైట్ పర్సన్ దొరికే వరకు అసలు దేవుడైతే అసలే అప్పచెప్పడు. అలాగా దేవుడు ఏదైనా పని అప్పచెప్పాలంటే రైట్ పర్సన్ అంతే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవ చేస్తున్న ప్రాంతంలో ఇంకా ఎందుకు ఆ కుటుంబాలు రక్షించబడలేదంటే ఆ కుటుంబాలను రక్షించడానికి రైట్ పర్సన్ దొరకలేదు. ఇప్పుడు దొరికాం మనం. హల్లెలూయా. దేవుడు, గాడ్ హ్యాస్ సచ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ us. దేవునికి మన మీద అంత నమ్మకం ఉంది. అందుకనే దేవుడు ఇప్పుడు ఇదిగో ఈ ఏరియాను నా కొరకు నీవు సంపాదించాలని దేవుడు నీకు అప్పచెప్పాడు. దేవుడు నీకు అప్పచెప్పాడు. ఆత్మ పొందిన వ్యక్తికి అప్పచెప్పాడు. ఇప్పుడు సౌలు కూడా వెంటనే ఏం మాట్లాడకుండా సౌలు అమాలేకీలను చంపడానికి బయలుదేరాడు. 15వ అధ్యాయంలో అమాలేకీలను చంపడానికి బయలుదేరగానే సౌలు ఉన్న గొప్పతనం ఒకటి ఉందండి. ఏ ప్రాంతాన్ని చంపాలని వెళ్ళాడు? సో అమాలేకీలు ఉండే ఏరియా దగ్గరికి వెళ్ళి మరి బోర పట్టుకున్నాడు, ఇలాంటి మంచి సౌండ్ సిస్టమ్ పెట్టాడు. అప్పుడు సౌండ్ సిస్టమ్ లేదు, కానీ ఇట్స్ ఎ వండర్ఫుల్ సౌండ్ సిస్టమ్ టుడే. అక్కడికి వెళ్ళి ఒక అనౌన్స్మెంట్ చేశాడండి. ఏంటి అనౌన్స్మెంట్ తెలుసా? అమాలేకీల ఊర్లో మరొక జనాంగం ఉన్నారండి, వారు కేనీయులు. సో అమాలేకీల ఊర్లో కేనీయులు ఉన్నారు. ఈయన అమాలేకి మీద దాడి చేయడానికి ముందు ఒక అనౌన్స్మెంట్ చేశాడు. మీరు ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయండి, 15వ అధ్యాయం చదవండి, అర్థమవుతుంది. బ్రదర్స్, కేనీయులారా, ఒక చిన్న విన్నపం. అదేంటంటే
మేము అమాలేకు మీద దాడి చేయబోతున్నాం, అమాలేకును హతము చేయబోతున్నాం. కానీ ఒక మాట, మీరు వారి మధ్య ఉన్నారు కాబట్టి, మీరు వారితో ఉన్నారు కాబట్టి మీరు దయచేసి రాత్రి వారి దగ్గర నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే మేము దాడి చేసినప్పుడు మీకు గాయం అవ్వకూడదు. ఎందుకంటే మాకు ఆరంభంలో మీరు హెల్ప్ చేశారు, మా ఎడల మీరు ఉపకారం చూపారు. మా ఎడల ఉపకారం చూపిన మిమ్మల్ని మా శత్రువులతో కలిపి మేము చంపం అని సౌలు అనౌన్స్ చేస్తాడు. ఈ పాయింట్ కొంచెం అందరూ మనసులో ఆలోచించాలండి. అమాలేకీలు ఎవరు? దేవుని బిడ్డల యొక్క శత్రువులు. కేనీయులు ఎవరు? ఒకప్పుడు దేవుని బిడ్డలకు హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు అమాలేకుని చంపడానికి ముందు సౌలు తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? మాకు హెల్ప్ చేసిన కేనీయుల మీద మేము కొంచెమైనా దాడి చేయకూడదని అమాలేకీలతో కలిసిన కేనీయులను దయచేసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అంటున్నాడు. మీకు ఇంకా సింప్లిఫై చేసి చెప్పమంటారా? మీకు 1 సంవత్సరం క్రితం ఒక ఆయన హెల్ప్ చేశారు. సిస్టర్, బ్రదర్ వినండి, ఒకరు హెల్ప్ చేశారు. మీకు 1 సంవత్సరం ఏంటి, 10-15 సంవత్సరాల నుంచి మరొక వ్యక్తి ఏమో మీకు శత్రువుగా ఉన్నాడు. కానీ మీకు అప్పుడప్పుడు హెల్ప్ చేసేటువంటి ఒక బ్రదర్ ఉన్నాడు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, మీకు శత్రువు ఆల్రెడీ ఉన్నాడు. ఆ శత్రువు మీద దాడి చేసే టైం వచ్చినప్పటికీ విషయం ఏంటంటే, మీకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తున్న బ్రదర్ ఉన్నాడు కదా, ఆయనను ఈయనను ఒకే బండి మీద ఉన్నారు. వింటున్నారండి? వింటున్నారు? ఆలోచిస్తారు. మీకు అప్పుడప్పుడు హెల్ప్ చేసే ఒక వ్యక్తి మీకు శత్రువులైన వ్యక్తితో కలిసి ఉంటున్నారు. అప్పుడు మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటారు? మన మైండ్ సెట్ మీరు ఆలోచించాలి. మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు ఇంకా ఆయన నాకు ఫ్రెండ్ కాదండి, లేదండి ఆయన మీకు చాలా హెల్ప్ చేశారు, మీకు అప్పుడప్పుడు ఆయన చాలా సహకారం అందించేవాడు కదా. అంటే అది కరెక్టే కానీ అయ్య గారు, ఇప్పుడు నా శత్రువుతో కలిసాడండి, ఇప్పుడు నా శత్రువుతో బండి మీద వెళ్తున్నాడండి అని చెప్పి మనం ఏం చేస్తాం తెలుసండి? నిజంగా చెప్పాలంటే ఆ వ్యక్తి మనకి ఇప్పుడే అపకారం చేయట్లేదు, హెల్ప్ చేసినోడే, మనకు సహాయపడిన వ్యక్తి. మనకు సహాయపడిన వ్యక్తి మన శత్రువులతో కలిసి ఉన్నాడు అంటే వారికి మధ్య మంచి ర్యాప్ ఉంది, మంచిగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసండి? శత్రువుకి ఎలాగో దూరమే, అతనితో మాట్లాడుతున్న మన ఫ్రెండ్కి మనమే దూరం అయిపోతున్నాం. వారిద్దరిని కలిపి చంపేస్తున్నాం మనం. ఏమైనా అర్థమవుతుందండి? బైబిల్ జ్ఞానం నేర్పుతోందండి. సౌలులోంచి నేర్చుకునే పాఠం ఏంటి తెలుసా? నీకు హెల్ప్ చేసిన వ్యక్తి ఈరోజు హెల్ప్ చేయకపోయినా, ఆమేన్, ఈరోజు అతడు నీకు సహకారం అందించకపోయినా నీవు వారి మీద కొంచెమైనా అపకారం తలపెట్టకూడదు. మాకు అర్థమైందండి ఈ పాయింట్ అన్నవారు. అంటే హీ మే నాట్ బి హెల్పింగ్ యూ నౌ, ఇప్పుడు ఆయన నీకు సహాయపడట్లేదు, ఆయన శత్రువులతోటే కలిశాడు, శత్రువుతో ఆయన ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నాడు. కానీ ఈ ఒకప్పుడు నీ స్నేహితుడు ఇప్పుడు నీకు విరోధులతో కలిసి ఉన్నను, ఆ స్నేహితుడిని, ఆ హెల్ప్ చేసిన వ్యక్తిని నీవు అపకారం చేయకూడదట. ఒక్క మాటలో ప్రభు నాకు నేర్పిన 15వ అధ్యాయం మొదటి పారాగ్రాఫ్లో ప్రభు నేర్పిన మాట ఏంటంటే, నన్ను గాయపరిచిన వాళ్ళని నేను మర్చిపోవాలి, వారి పేరు మర్చిపోవాలి. ఎందుకు మర్చిపోవాలి? నా దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. కానీ నాకు ఎప్పుడైనా లైఫ్లో హెల్ప్ చేసిన వ్యక్తిని అస్సలు మర్చిపోకూడదు, ఎందుకంటే అతనికి నా ద్వారా ఎప్పుడు అపకారం కలగకూడదు. యవనస్తుకి అర్థమైందా? పెద్దవారికి అర్థమైందా? నీ కుటుంబ విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో కేనీలను ఆయన అంటాడు, కేనీలారా ప్లీజ్ మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే మేము అమాలేకు మీద బాంబులు వేస్తున్నాం, అమాలేకు మీద మేము యుద్ధానికి వెళుతున్నాం, మీ ద్వారా మీకు జరిగే నష్టంలో, వారికి జరిగే నష్టంలో మీకు నష్టం జరగకూడదు. సో ప్రతి యవనస్తుకు నేను తెలియచేస్తున్నాను, దేవుని అందుకనే జ్ఞానం కావాలంటే బైబిల్ చదివితే అద్భుతమైన జ్ఞానం దొరుకుతుంది. ఎవరి కొరకు నాకు తెలియదు, కానీ ఈ ప్రయాణంలో కొంతమంది మీకు అప్పుడప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళని పోగొట్టేసుకున్నారు. ఈ నిశ్శబ్దం మీ ఆలోచనకే కారణం అనుకుంటున్నాను. మీకు అప్పుడప్పుడు హెల్ప్ చేసిన వ్యక్తిని యూ లాస్ట్.
ఎందుకు లాస్ అయ్యావంటే, దేని కొరకు లాస్ అయ్యావంటే, అతను నీకేమి హాని చేయట్లేదు, కానీ ఇప్పుడు నీ శత్రువుతో కలిసి ఉన్నాడు కాబట్టి. నా ప్రార్థన మరలా చెప్తున్నాను, నిన్ను గాయపరిచిన వారి పేరేమో నువ్వు మర్చిపో, నీకు ఉపకారం చేసిన వారి పేరేమో ఎప్పటికీ మర్చిపోకు. ఎందుకంటే నీ ద్వారా వారికి ఎప్పుడూ కూడా అపకారము జరగకూడదు. అంత మంచి ఆలోచన కలిగిన వాడండి. ఆత్మచేత నింపబడడం అంటే ఏంటి? అభిషేకించబడడం అంటే ఏంటి? కేవలం చర్చిలో ఆరాధన చేసినప్పుడు, లేకపోతే మనం ఏదో పాటలు పాడుకున్నప్పుడు అభిషేకించబడడం కాదు. అభిషేకం జ్ఞానాన్ని ఇస్తుంది, అభిషేకం వివేచనిస్తుంది, అభిషేకం మనం నడిపిస్తుంది. కానీ జరిగింది ఏంటి తెలుసా? అలా వెళ్ళగానే ఒక్కొక్కరు అమాలేకులను చంపేస్తున్నాడు సౌలు. అమాలేకులు ఒక్కొక్కరిని చంపేస్తుంటే ఆ చర్చిలో ఉండేటువంటి, లేక సౌలు గారి యొక్క ఆర్మీలో ఉండేటువంటి కొంతమంది అన్నారు, రాజా ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న విషయం, ఇంత బలంగా ఉండే గొర్రెలను ఎందుకు చంపేయాలి? ఇంత బలంగా ఉండే ఎద్దులను ఎందుకు చంపేయాలి? మనము పని చేద్దాం, ఎలాగూ ఈ యుద్ధం అయిపోయాక మీటింగ్ పెట్టుకుంటాం కదా, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, అప్పుడు ప్రేమ విందు పెట్టుకుంటాం కదా, మరి ఆ ప్రేమ విందుకి గొర్రెలు మేకలు అవి ఉంటే బాగుంటుంది కదా. వీటిని మనం అనవసరంగా చంపేసినంత మాత్రాన ఏంటి ఉపయోగం? కాబట్టి వీటిలో శ్రేష్టమైన వాటిని మనం తీసుకెళ్ళిపోదాం అని ప్లాన్ ఇచ్చారండి. ఆ ప్లాన్ మామూలు ప్లాన్ కాదండి. ఎంత ప్లాన్ అంటే ఆయన్ని చాలా ఫోర్స్ చేసేస్తారు సౌలు గారిని. యాక్చువల్లీ సౌలు కాదు అసలైన ముద్దాయి దాంట్లో, సౌలు గారి ఆర్మీ వాళ్ళు చాలా ఫోర్స్ చేశారు. ఎంత ఫోర్స్ అంటే ఇక ఆ ఫోర్స్కి ఆయన బెండ్ అయిపోయి, ఆయన చేసిన పని ఏంటో తెలుసండి, వ్యాన్ రప్పించేసి ఉంటాడు. భలే ప్లాన్ అండి వారిది. వ్యాన్ ఎక్కడానికి ఓపిక ఆరోగ్యం ఉన్న బలిసినటువంటి వాటినేమో వ్యాన్ ఎక్కించారండి. వ్యాన్ ఎక్కించినా సరే వేస్ట్ది, ఎందుకంటే దీని పైకి ఎక్కించడానికే మనం మోసం వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి కాలు ఇరిగిపోయి కొంచెం వీక్గా ఉన్న వాటిని కిందెట్టేసి చంపేశారండి. అంటే వాళ్ళకి 2 ఫోటోలు ఉన్నాయండి. ఏంటి 2 ఫోటోలు ఉన్నాయి? చంపినట్లు ఫొటోస్ ఉన్నాయి, కావలసిన వాటిని తీసుకెళ్ళిపోయారండి. అబ్బా, వారి ప్లాన్కి వాళ్ళే ముగ్ధులైపోతున్నారు, వారి ప్లాన్కి వాళ్ళే శభాష్ అనుకుంటున్నారు. ఇది జరిగి సౌలు గారు చాలా హ్యాపీగా తన రాజ్యానికి తిరిగి వచ్చేస్తాడు. తిరిగి రాగానే ఆ రాత్రి వేళ, వాక్యం చెప్తుంది, ఆ రాత్రి వేళ దేవుడు సమూయేలు దగ్గరకు వచ్చి అంటున్నాడు, సమూయేల్, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి ఆజ్ఞలను గైకొనకపోయేను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. తర్వాత మాటమ్మా. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతయు యెహోవాకు మొర్రపెట్టుచుండెను. కొంచెం జాగ్రత్తగా వినగలరా? మనం ముగింపులోకి వెళ్తున్నాం, కానీ చాలా ప్రాముఖ్యమైన కొన్ని అంశాలు కొన్ని మాటలు మనం వినబోతున్నాము. సౌలు గారు వెళ్ళాడు దేవుని మాట చొప్పున, కానీ ఆ పెద్దలు ఒప్పుకోలేదు. ఆ పెద్దలు సలహా ఇచ్చారు, వారి యొక్క కమిటీ సలహా ఇచ్చింది. మొత్తం మీద కొంతమందిని చంపి కొంతమందిని తీసుకొస్తే ఆయన విజయంతో ఉన్నాడు, విజయపు ఆనందంలో ఉన్నాడు. కానీ ఆ రాత్రి వేళ పాస్టర్ గారితో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని తెలుసా? ఇదిగో మీ చర్చిలో ఉన్న సౌలు ఉన్నాడు కదా, నా మాట వినకుండా చేస్తాను. సమూయేలు అని ఉంటాడు, ప్రభువా అలాగేం కాదు, నేనే ప్రార్థన చేసి పంపించాను, మొత్తం నువ్వు చెప్పినట్టు మొత్తం రూల్స్ అన్నీ చెప్పానంటే, నువ్వు చెప్పడం బాగానే చెప్పావు, సౌలు వినడము బాగానే విన్నాడు, కానీ మధ్యలోనే రూట్ మార్చేశాడు. ఏంటి ప్రభువా? అదిగో అనవసరమైన వాటిని తెచ్చేశాడు. వాక్యం చెప్తుంది, ఆ రాత్రి సమూయేలు కోపావేశుడై రాత్రంతయు. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుందండి పాస్టర్ గారు అంటే? అమ్మా, ఆదివారం అయ్యగారు వాక్యం చెప్పాక మన సంఘానికి ఒక క్రమం, సంఘానికి ఒక ఉపదేశం ఉంటుంది, సంఘానికి ఒక వాక్యపు నియమం ఉంటుంది. ఇవన్నీ చెప్పాక వాటిని దారి తప్పి నువ్వు చేస్తున్నప్పుడు, ఈ విషయం దైవజనులు విన్నప్పుడు రాత్రంతయు నిద్రపోకుండా ప్రార్థన చేస్తున్నారండి. Samuel was much disturbed and he was not having sleep. ఎన్నో సార్లు మనం మన దైవజనులకు నిద్ర లేకుండా చేస్తున్న విషయాలు దైవజనులు చెప్తున్నారు. ఏమని?
ముహూర్తాలు వద్దు. విన్నావు బాగా బాగా వినడం నీ కంఠస్థం కూడా వచ్చే వాక్యాలు. పాస్టర్ గారు చెప్పిన వాక్యానికి వెంటనే రెస్పాండ్ చెప్తావు. జాతకాలు వద్దు, ఇంకా ఏవేవి ఉన్నాయో దేవునికి ఆయాసం వద్దు. ఈ వాక్యం బాగానే వింటున్న సౌలు బ్రదర్, అభిషేకించబడిన సౌలు బ్రదర్, ఆత్మచేత నింపబడిన సౌలు బ్రదర్, ఆ పరిశుద్ధాత్మచేత నింపబడిన సౌలు బ్రదర్ ఇప్పుడు బాగానే వింటాడు. కానీ మధ్యలోకి వెళ్ళాకండి వాళ్ళ పెద్దమ్మ అన్నదంట ముహూర్తం పెట్టుకోకపోతే ఎలాగని. వాళ్ళ పెదనాన్న కొంచెం ఫోర్స్ చేశాడంట, వాళ్ళ మామయ్య కొంచెం ఫోర్స్ చేశారంట. ఈ కట్టపోతే ఎలాగా, ఈ పసుపు రాయకపోతే ఎలాగా, ఏవో చెప్పారంట. ఇంక వద్దు వద్దు అంటూనే సరే అని చెప్పేసి రాసేసాడంట. కొన్ని కార్డులకి పసుపు రాసి కొన్ని కార్డులకు పసుపు రాయకుండా భలే డివిజన్ చేశాడంట ఈ బ్రదర్. మన చర్చి మెంబర్స్కి ఏమో పసుపు రాయని కార్డులు ఇచ్చాడంట. ఈయన ఆత్మ అంటే అసలు అభిషేకించబడిన బ్రదరు ఎంత మంచి జ్ఞానం అంటే ఈ జ్ఞానాన్ని ఇలా డీవియేట్ చేసుకుంటున్నాడండి. చాలా జ్ఞానయుక్తంగా మనం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని చెప్పి ఇలాంటి మంచి ఆర్కెస్ట్రాని పిలుచుకున్నారంట పెళ్ళికి. కానీ ఆ పెళ్ళి దాంట్లో కొంతమంది ఉన్నారు వాళ్ళ బంధువుల్లో స్నేహితులు, ఎప్పుడు ఇలాగ అభిషేకపు ఆరాధనలో ఆర్కెస్ట్రా ఏంటి, మనం కొంచెం పెళ్ళంటే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి అని అన్నారట. అందుకని అయ్యగారులు ఉండే వరకు ఈ ఆర్కెస్ట్రా అటండి, అయ్యగారులు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆర్కెస్ట్రాని ఇంకొక సింగర్స్ని తెచ్చుకుంటున్నారంట. ఇది విన్నప్పుడు ఏమవుతుందో తెలుసామా, ఇలా జరిగినప్పుడు ఏం తెలుసా, ఈ వాక్యం జరుగుతుంది. దైవజనుడు రాత్రంతయు నిద్ర లేక ప్రార్థన చేస్తున్నాడు. హీ వాజ్ డిస్టర్బ్డ్. ఆయన డిస్టర్బ్ అయిపోయారు. ఎవరి కొరకు నాకు తెలియదు, నీకు వాక్యం బాగా తెలిసి నువ్వు తెలియని వారి గురించి మాట్లాడట్లేదు, వాక్యంలో ఇప్పుడిప్పుడే వచ్చే వారి గురించి మాట్లాడట్లేదు. వాక్యం నాకు బాగా తెలిసిన కొన్ని కుటుంబాలు చేస్తున్న సౌలు లాంటి పనులు. అందుచేత నెక్స్ట్ డే పాస్టర్ శామ్యూయల్ వచ్చారండి సౌలు దగ్గరికి. అప్పటికే మన బ్రదర్ సౌలు ఏం చేస్తానో తెలుసండి, ఒక ఊర్లో ఉంటాడేమని వెళ్తే ఆ ఊర్లో ఆల్రెడీ జయశిల విక్టోరియస్ మాన్యుమెంట్ కట్టేశాడు, గెలిచెను విజయ పతాకం ఎగరేశాడు. విజయ పతాకం ఎగరేసి ఇంకో ఊరు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే వాక్యం చెప్తుంది, అమ్మ వినండి ఆ వాక్యంలో ఉన్న మాట ఏంటి తెలుసండి. సౌలు వెళ్ళాడా, సౌలు దగ్గరికి వెళ్ళారా పాస్టర్ శామ్యూయల్. వెళ్ళేటప్పటికి జరుగుతున్న విషయం ఏంటి తెలుసా, సౌలు అంటున్నాడు యెహోవా, చదవండి అమ్మా, నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా. ఆమేన్. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. శామ్యూయల్ అయ్య గారు అలా వెళ్ళగానేనండి సౌలు బ్రదర్ అంటున్న మాట ఏంటి తెలుసండి, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక అన్నాడు. అసలు అంటే ఇప్పుడు ఈయన పాస్టర్ గారి ప్లేస్లోకి వచ్చేసాడండి. ఎంతకు అర్థమవుతుందండి, అసలు ఆశీర్వదించవలసింది ఎవరు, ఆయన అయ్యగారికి ఏం చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, వందనాలు చెప్పాలి, లేకపోతే హీ మస్ట్ విష్ కదా. ఇప్పుడు జస్ట్ వెంటనే ఎలా మారిపోయింది తెలుసండి, ఆయన ఇక అరాకొరా చేసి వచ్చి సగం మాటినొచ్చి అయ్యగారు కనబడగానే దేవుడు మిమ్మల్ని దీవించును గాక పాస్టర్ గారు చెప్పాడు మొదలెట్టేశాడు. నాకు ఎందుకు ఆ వచ్చి ఆశీర్వాదం అంటే ఎలా అయిపోయాడంటే ఇంకా ఆయన ఇప్పుడు ఇంక పాస్టర్ గారి ప్లేస్ ఆయన తీసుకున్నాడు. ఈ సౌలు అభిషేకించబడ్డాడు కానీ ఒకటే ప్రాబ్లం అండి, ఈయన ఎప్పుడు పాస్టర్ గారి ప్లేస్కి వెళ్ళిపోదామో అనుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, అసలు ఆ మాట ఎవరనాలి, సమూయేలు అనాలి. ఎవరనేస్తున్నారు, ఎందుకంటే తెలుసా ఆయన అనుకుంటున్నాడు హీ థాట్ హీ డిడ్ వెల్, అది నేను బాగానే చేశానని అనుకున్నాడు. ఇదిగో మీరు చెప్పినట్లే నేను అమాలేకీయులను చంపేశాను. వెంటనే సమూయేలు పాస్టర్ గారు అంటారు, అవునా, అవునండి, మరి అలాగైతే ఆ గొర్రెల అరుపులు మనవి కాదేమో, ఆ ఎడ్ల రంకెలు ఆ హల్లెలూయా మందన్నట్టుగా లేదు నాకు, ఆ బైబిల్ పట్టణం మనవాళ్ళు చదివినట్లేదే, ఆ పాట మనవారు పాడినట్లేదే, అదంతా ఆడ్గా ఉంది, వేరేగా కనపడుతుంది నాకు. అదేనండి పాస్టర్ గారు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను, ఎలాగో మీరు వస్తారు మీటింగ్ కడతారు ప్రేమ విందు అంటారు కదా, అందుకనేనండి
అసలు యాక్చువల్లీ అంటే ఆ డబ్బులన్నీ తీసుకునేది ఎందుకంటేనండి, నేను దశంభాగం ఇవ్వడాకే అయ్యారు. ఇది మొన్న పాప సొమ్ము తీసుకున్న వాళ్ళు ఎవరైనా, ఎలక్షన్లో డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా, అదంటే దేనికోసం అంటే వేరే కాదండి. దాంట్లోంచి ఇప్పుడు 10% కాదు సార్, 20% ఇద్దామని. ఎలాగ సభలు ఉన్నాయి కదా గారు, ముందు మనకు సభలు ఉన్నాయి కదా, ఆ సభలకి ఏ కుర్చీలు అద్దెకో లేకపోతే లైటింగ్కో దేనికో పని చేస్తాను అనిపించే తీసుకున్నానండి. ఏదో నలుగురు దగ్గర తీసుకుని ఒకరికి వేసావు కదా. వీళ్ళెవరు నేను చెప్పేది మామూలు విశ్వాసులు కాదంటండి, అభిషేకించబడిన విశ్వాసులు, వాక్యం బాగా తెలిసిన విశ్వాసులు, సమూయేలు ద్వారా స్పష్టమైన గైడ్ లైన్స్ పొందిన విశ్వాసులు. చెప్పాలంటే పరలోకపు దేవుడు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడో వాళ్ళే మొన్న నమ్మేశారంట. మరలా వారు ఏం చెప్తున్నారంటే, అవన్నీ దేవునికి బలి అర్పించడానికి తెచ్చామండి, సభలకు కానుక ఇవ్వడానికి తెచ్చామండి, చర్చికి ప్రహారీ గోడ కట్టుకున్నామండి రాజకీయ నాయకులు ఇచ్చిన డబ్బుతో అని. దేవుడు ఒక మాట అన్నాడు, సౌలా నీకో విషయం తెలుసా, దహన బలి అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టం. దహన బలి అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టం. నీవు ఇది చేసితివి గనుక ఈరోజే నీ చేతిలోంచి రాజ్యాన్ని నేను తీసివేశాను. అమ్మా, దేవుడు ఎవరికి లేని పోర్షన్ నీకు ఇచ్చారండి, ఎవరికి లేని ఆశీర్వాదం నీకు ఇచ్చారండి, ఎవరికి లేని దీవెన నీకు ఇచ్చారండి. కానీ ఇప్పుడు దీవించబడ్డాక, ఆశీర్వదించబడ్డాక నీవేం చేస్తావు తెలుసా, విధేయత మానేసి నీవే దీవించే ప్లేస్లో ఉన్నావేమనుకుని దారి తప్పి కాని మార్గంలో వెళ్ళి దేవుని మాటకు అవిధేయులైతే దేవుడు నీకు ఇచ్చినవన్నీ తీసేసుకుంటాడు. తీసేశాడు. ఆ తర్వాత చాలా ఏడుస్తాడు సౌలు. అక్కడ ఒక మాట అంటాడు, జనులకు జడిసిది చేశాను అంటాడు. అంతే కదండి, ఏం దేనికి జడిసి, గట్టిగా చెప్పండి అండి. జనులకు, మరలా చెప్పిన సౌలు గారి ప్రాబ్లం కాదండి ఇది. ఎవరి ప్రాబ్లం అంటే ఏం లేదు అయ్య గారు, జస్ట్ మన అంటే ప్రార్థన చేయించుకుంటారంటండి ఎమ్మెల్యే గారు అని. ఇక ఆయన వస్తుంటే ఆయనతో పాటు మన చర్చి మెంబర్సే స్టేజ్ ఎక్కేస్తున్నారటండి. ఇదంతా సౌలు 15 అధ్యాయం జరుగుతుందండి ఇప్పుడు. ఇక రేపు 4 తర్వాత అయితే ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఆయన బాగా అనుకుంటాడు, ఆయన ఎలాగో ఇప్పుడు లేటుగా వచ్చాను, వాక్యం చెప్తున్నారు, ఏదో దేవుని మాటలు చెప్పుకున్నా చెప్పి కూర్చుందాం అనుకుంటాడు. కానీ మన చర్చ మెంబర్స్ లేదా ఆయన వెళ్ళిపోతారండి అని చెప్పేసి తీసుకొచ్చేసి పెళ్లిలో వివాహం అవ్వకుండానే ఆ వ్యక్తితో అక్షింతలు వేయించడానికి ట్రై చేస్తున్నారంట సౌలుగా. మనం ఎంత డల్లయ్యారంటే, నేను సౌలు గారు చర్చ్ మెంబర్స్ గురించి చెప్తున్నాను. సౌలు గారు చర్చ్ మెంబర్స్ ఏం చేస్తున్నారంటే, దే ఆర్ కంపెల్లింగ్ హిమ్, దే ఆర్ ఫోర్సింగ్ హిమ్. చివరికి లాస్ అయింది ఎవరో తెలుసా, సౌలు లాస్ అయ్యాడు. 15 అధ్యాయం చివరిలో ఉంటుంది, సౌలు చాలా ఏడ్చి, అయ్యా నాకు నేను పాపం చేశాను, ప్లీజ్ ప్లీజ్ అంటే దేవుడు అంటాడు, నీవు దేవుని మాటకు అవిధేయుడమయ్యావు. ఆ తరువాత సమూయేలు లైఫ్లో ఎప్పుడు కూడా సౌలు గారిని దర్శించలేదు. వాక్యం చెప్తుంది చివరి మాటలు 15 అధ్యాయంలో, సౌలును ఎప్పుడు పాస్టర్ శామ్యూయల్ విజిట్ చేయలేదు. ఎందుకంటే సౌలు దేవుని కృపకు దూరం అయిపోయాడు. సౌలు దేవుని కృపకు దూరం అయిపోయాడు కనుక ఎంత బాధ వేస్తుంది తెలుసా. ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి విన్న విషయమే సౌలు స్టోరీ. కానీ మీలో ఒక ఆలోచన పుట్టించాలని ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మీకు చెబుతున్న మాట. అందరికంటే ముందు అభిషేకించబడినవాడు మొదటి రాజు గారు. ఆయన ఇంట్లో ఆయన కొడుకు రాజు అవ్వలేదు, ఆయన మనవళ్ళు రాజులు అవ్వలేదు. వారింట్లో ఆ తర్వాత అందరూ శాపమే ఎలుబడి చేస్తుంది. అభిషేకించబడిన నీవు, దీవించబడిన నీవు, ఆత్మతో నింపబడిన నీవు తరతరములకు దీవెనకరంగా మారాలి. నీ బిడ్డలు హెచ్చించబడాలి. అలా హెచ్చించబడట్లేదంటే నీవు చేసిన తప్పిదాన్ని బట్టి అంతే, అది అక్కడితో ఆగిపోయింది. అది ఎవ్వరికి దూరం అవ్వకూడదని ప్రభు ప్రేమించి ఈ మాట నీకు చెప్తున్నాడమ్మా. నీవు పొందిన కృప నీ బిడ్డలు పొందాలి.
నీ కుటుంబంలో ఇంకెవ్వరు కూడా శాపగ్రస్తులు కాకూడదు. దావీదుకు చూపబడిన శాశ్వతమైన కృప దేవుడు మనకు చూపును కాక. అందరూ లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు లేచిన పడదాం. లెట్స్ ప్రే టు ద లార్డ్. ఒక్క 3 నిమిషాలండి, ఎవరికి వారే మీకు అర్థమైన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తారా? హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. లేచిన పడదాం, చిన్నపిల్లలు లేచిన పడండి. హృదయం తెరిచి స్వరమెత్తి ఒక ప్రార్థన చేయండి. అమ్మా, దేవుని కృప మన కుటుంబానికి దూరం అయిపోతుంది. బ్రదర్స్, దేవుని కృప దూరం అయిపోతుంది. ఎవరికి లేని గ్రేస్ దేవుడు మనకిచ్చారు, అది దూరం అయిపోతుంది. అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేద్దామా? ఇంకా కొంచెం స్వరమెత్తి ప్రార్థన చేద్దామండి. మరొకసారి ప్రభు దగ్గర, ప్రభా నీ మాట పూర్తిగా వింటాను నేను, సంపూర్ణంగా. మనం వింటున్నామండి, కానీ సగం వింటున్నాం. మనం వింటున్నామండి, అరాకొర వింటున్నాం. కొంతమంది హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుడు మరలా వారికి కృప ఇవ్వబోతున్నాడు. దావీదు తప్పులు చేశాడు, దావీదు పొరపాట్లు చేశాడు. కానీ దావీదు పదే పొరపాటు చేసినప్పుడల్లా ప్రభు దగ్గరకు వచ్చేసేవాడు, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకునేవాడు. అమ్మ, ఈ మీటింగ్ అందుకే మరలా నువ్వు కృపను పోగొట్టుకోకూడదని ఈ మీటింగ్ నీ కొరకు ఏర్పాటు చేయబడింది. వాతావరణాన్ని దేవుడు మన కొరకు అనుకూలపరిచాడు. మంచి సమయాన్ని ప్రభు ఇచ్చాడు. యవనస్తులారా, స్వరమెత్తి ప్రార్థించండి. దేవుడు మీకు ఎంతో కృపించాడండి. మీరు దాన్ని పోగొట్టుకోకూడదని దేవుని ఉద్దేశం, మీరు దాన్ని మిస్ అవ్వకూడదని దేవుని ఉద్దేశం. ఇలా కృప దూరం అయిపోతుందేమో, అందుకే మరలా ఎప్పుడు సమూయేలు అతన్ని దర్శించలేదు. నీకు అర్థమైపోతుంది, వాక్యం నీతో ఇంకా మాట్లాడని ఒక పరిస్థితిలోకి నువ్వు వచ్చేసినట్టున్నావు. ఎంత మంచి మీటింగ్లో కూర్చున్నా ఆ వర్డ్ నీ హృదయానికి రీచ్ అవ్వట్లేదంటే ఇదే. సమూయేలు సౌలుని ఇంకా దర్శించలేదు, చూశారు, అదే జరుగుతున్నట్టుంది. ప్రార్థించే సమూయేలు ఇంకా సౌలుకు ప్రార్థన చేయలేదు, సౌలుకు వాక్యాన్ని చెప్పలేదు. మనలో కొంతమంది ఆ కృపను పోగొట్టుకున్నారు. మీరు కూర్చుని వాక్యం చదువుతుంటే వెంటనే మీకు కన్నీరు వచ్చేసేది, అది మీ ఆత్మీయ అనుభవం. మీరు మోకరించి ప్రార్థన చేస్తుంటే వెంటనే ప్రభు మీతో మాట్లాడేవారు, ఆయన మీకు కొన్ని దేశాలు జ్ఞాపకం చేసేవారు, అది మీ అనుభవం. మీరు ప్రభుతో మాట్లాడడం మొదలు పెడుతుంటే చాలు పరలోకంతో కనెక్ట్ అయిపోయేవారు. కానీ ఇటీవల నువ్వు 3 గంటల ప్రార్థనలో కూర్చున్నా ఏమో టైం పాస్ అయిపోతుంది తప్ప దెర్ ఇస్ నో విజిటేషన్. బ్రదర్, కొంచెం స్వరమెత్తి ప్రార్థించండి. నీకు దేవుడు మరలా కృప ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆదివారం మొదటి పాటలో నుంచే దేవుడిని స్వస్థపరిచి అభిషేకించి ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు నీవు ఎన్ని ఆరాధనలకు వచ్చినా ఎందుకో యు ఆర్ నాట్ టచ్డ్. నీవు టచ్ అవ్వట్లేదు, నీవు దర్శించబడ్డం లేదు, నీవు తాకబడ్డం లేదు. నీ ప్రక్కన కూర్చున్న వారేమో కన్నీరు కారుస్తున్నారు, నీ ప్రక్కన కూర్చున్న వారేమో మాతో దేవుడు మాట్లాడంటున్నారు. కానీ నువ్వు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇటీవల కాలంలో అసలు దేవుడు నీతో మాట్లాడిన వైనమే కనబడడం లేదు. కాదు కదా నీ అనుభవం. నీవు ప్రవక్తవు, నీవు ప్రవచించేవాడవు, నీవు అభిషేకించబడిన వాడవు. నీవు ఏదైనా ఒక వాక్యం కావాలంటే సంఘములో నిన్నే అడిగేవారు, అంతగా వచనం మీద నీకు అవగాహన ఉంది. కానీ ఎందుకో నువ్వు కోల్పోయావు. యథార్థ హృదయుల ప్రభు కనుదృష్టి వారి మీద నిలిచి ఉంది. సిన్సియర్గా ప్రేయర్ చేసుకుంటున్న వారికి దేవుడు మళ్ళీ రిస్టోరేషన్ దేవుడు ఇవ్వబోతున్నాడు.
దేవుడు మళ్ళీ పునరుద్ధరించబోతున్నాడు. ఈ సభల తర్వాత ఒక పరిశుద్ధ తరము లేవబోతోంది. ఈ సభల తర్వాత ఒక రోషము గల తరము లేవబోతోంది. ఈ సభల తర్వాత దేవుని కొరకు పరిగెత్తే తరము కూడా లేవబోతోంది. ఈ సభల్లో 3 దినాల్లో దేవుడు కొంతమందిని ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ గత రాత్రి దేవుడు స్టార్ట్ చేశాడు. ఈ రాత్రి మరికొంతగా దేవుడు దాన్ని పదును పెట్టాడు. రేపు రాత్రి మరింత శక్తివంతమైన ఆయుధంగా దేవుడు కొంతమందిని సిద్ధపరచబోతున్నాడు. ఆ వ్యక్తివి నీవే. ఒక మియర్ మీటింగ్ వచ్చినట్టుగా నువ్వు భావించొద్దు. ఒక సాధారణ సమయాన్ని గడిపినట్లుగా నువ్వు భావించొద్దు. ఈ రాత్రి దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేక ఉద్దేశం కలిగి నిన్ను మరలా ఉన్నత స్థానములో నిలవబెట్టాలని. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. ఈ రోజు నుండి ఒక తీర్మానముతో నీవు ప్రార్థించిన ప్రతిసారి దేవుని సన్నిధి దిగి రావాలి. నీవు మాట్లాడుతున్న ఒక మాట ఒక ప్రవచనం అవ్వాలి. నీవు నిలబడితే శత్రువు అపజయము పొందాలి. నీ కుటుంబం 30 మంది ముఖ్యులలో ఒకరిగా దేవుడు ఎంచాలి. ఈ రాత్రి నువ్వు ఒక తీర్మానం తీసుకోగలిగితే, ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించుచున్నప్పుడు కోల్పోయిన కృప, కోల్పోయిన పరిస్థితులు, ఒకప్పుడు అభిషేకం ఏమైపోయింది, ఒకప్పటి తీర్మానం ఏమైపోయింది, ఒకప్పటి రోషం ఏమైపోయింది, ఈ రాత్రి సూటిగా స్పష్టంగా నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకు దూరం అయిపోతున్నావు? ఎందుకు ఈ రోజున జనులకు జడిసిపోతున్నావు? రా ప్రభు సన్నిధిలోనికి రా. ఒక తీర్మానం తీసుకో ఈ రాత్రి. రాజా యేసయ్య ఒక తీర్మానం తీసుకుంటామని ప్రభు నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎస్, ఈ రాత్రి నీ కోసమే. నీవు ఒక 5 నిమిషాలు వెళ్ళిపోదామని వచ్చి ఉన్నావేమో. నో, నీవు ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. మోస్ట్ హై ప్లేస్ లోనికి దేవుడు నిన్ను తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడున్న నీ పొజిషన్ కూడా నువ్వు ఊహించింది కాదు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. యేసయ్య నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎంతో కాలంగా కోల్పోయిన వారి కోసం నువ్వు ఏడుస్తున్నావే. ఒక్కసారి నీ తీర్మానం, ఒక్కసారి నీ ప్రత్యక్షత, ఒక్కసారి నువ్వు సరి చేసుకోవాలని. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. ఆయన సమకూర్చు దేవుడు. బిగ్గరగా చపల కొడుతూ ఓ రికమా తురమల రిమా షందరియ కరమాదరమా షంద. ఓ జీసస్, హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. ఈరోజు మన మధ్యలో ఎందుకంటే నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు. సారిసారిగా నన్ను దర్శించడానికి నాలో ఏముందని తండ్రి, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. యేసయ్యా 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 యేసయ్యా.
నేనంటే నీకు. ఎస్, ఇప్పటికీ యేసయ్య నీ మీద కోపం ఉంచుకోలేదు. గాడ్ ఈజ్ లవింగ్ యు బ్రదర్, గాడ్ ఈజ్ లవింగ్ యు సిస్టర్. ఇంకా యేసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇంకా యేసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. సౌలుకు దైవజనుని దర్శనం దొరకలేదు, ఈ రాత్రి దైవజనుడు మనల్ని దర్శించడానికి దిగి వచ్చాడు. యేసయ్య దూతగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. Yes, it is a time for you. ఈ సమయం నీ కోసమే. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. ఆమెన్ ఆమెన్. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, లేకుండా నేనుండలే. చెబుదామా? నీ తోడే లేకుండా నేనుండలే. అందరూ చెబుదాం. నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఈ రోజు నుండి మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ ఈ రోజు నుండి బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, ఒక్క నిమిషము కూడా నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. దైవజనులు పీటర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు, భాస్కర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం.